యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. కాపరి అంటే అర్థం ఏంటి? కాపర్ అంటే అర్థం ఏంటి చెప్పండి? కాపర్ అంటే ఏంటి అసలు? కొన్ని గొర్రెలు ఉన్నాయండి. ఇప్పుడు కొన్ని గొర్రెలు ఉన్నాయి. ఆ గొర్రెల్ని ఎవరు కాస్తారు? కాపరి. అవునండి. అయితే యేసయ్య పరిశుద్ధ గ్రంథంలో ఆయన చాలా స్పష్టంగా ఆయనే చెప్పాడు ఈ మాట. ఆయనే చెబితే పరిశుద్ధాత్ముడు భక్తుడి ద్వారా రాయించారు. జాన్ చాప్టర్ 10 వర్స్ 11. జాన్ చాప్టర్ 10 వర్స్ 11. పరిశుద్ధమైన తండ్రి మీకు వందనాలు. ఇక్కడ నిలబడి నేను ఒక పాత్రను మాత్రమే. ఇక్కడ ఉన్నటువంటి నేను ప్రతి చెల్లితోనూ ప్రతి తల్లితో మీరు మాట్లాడండి. నాతోటి దైవజనులతో నాతో కూడా మాట్లాడమని, నీ నామానికి ఇక్కడ మహిమ తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామాన్ని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ఒక మంచి కాపరి యేసయ్య అంటున్నాడు. జాన్ చాప్టర్ 10 వర్స్ 11. ఎవరైనా చదువుతారమ్మా గట్టిగా బిగ్గరగా? నేను గొర్రెలకు మంచి కాపరిని. yes. మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. చాలమ్మా. అయితే యేసయ్య ఏం చెప్తున్నాడంటే సంఘంతో ఈరోజు మనకి ఆయన ఒక మంచి కాపరి అంటే ఏ కాపరి? మంచి కాపరి. నెక్స్ట్ వన్, ఆయన మంచి కాపరి కాదు, ఆయన మంచి కాపరి కాదు కానీ సెకండ్ వన్ ఏంటంటే ఆ గొర్రెల కొరకు తన ప్రాణాన్ని కూడా పెడతానని చెప్తున్నాడు. చూడండి, లోక సంబంధంలో కాపరులు చాలా మందిని మనం చూస్తాం. రోడ్డు పక్కన వెళ్తుంటే చాలా సార్లు గొర్రెలు మంద రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఆ కాపరి వాటిని కొడుతూ వాటి మీద కేకలు వేస్తూ వాటిని స్లోగా మూవ్ చేసుకుంటూ వెళ్తాడు. తన గమ్యానికి తన చోటికి తీసుకెళ్తూ ఉంటాడు. అయితే యేసయ్య ఎప్పుడు కూడా తను ఏది చెప్పినా దాంట్లో చాలా అర్థం ఉంటుంది. ఆయన భూమి మీద ఉన్నప్పుడు ఆయన ఈ విధంగా చెప్తున్నాడు. ఆ మాటలన్నీ కూడా యోహాను భక్తుడి ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు రాయించారు. అయితే ఆయన ఒక మంచి కాపరిని, తర్వాత ఆ గొర్రెల కొరకు ఆయన ప్రాణం కూడా పెడతాడని చెప్పి ఆ మాట ఈ రోజు మనం చదువుకున్నాం. అయితే యేసయ్య గొర్రెలైనటువంటి మన కొరకు తన ప్రాణాన్ని పెట్టినప్పుడు మనకి సమస్తాన్ని కూడా అనుగ్రహిస్తాడా లేదా? ఇప్పుడు ఒక కాపరి గొర్రె విషయంలో ఎంత టేక్ కేర్ చేసుకుంటాడో, గొర్రెని ఎంత ప్రాముఖ్యంగా తీసుకుంటాడో, గొర్రెని ఎలా కాపాడుకుంటాడో, తన రక్తం ఇచ్చి తన స్వరక్తం ఇచ్చి కొన్న మనల్ని, ఆయన గొర్రెలైనటువంటి మనల్ని ఆయన టేక్ కేర్ చేసుకుంటాడా లేదా? పట్టించుకుంటాడా లేదా? బలపరుస్తాడా లేదా? గమ్యానికి చేరుస్తాడా లేదా? విడిపిస్తాడా లేదా? చూడండి పిల్లరా, యేసుక్రీస్తు చాలా అద్భుతంగా ఈరోజు నీతో నాతో కూడా ఏం చెప్తున్నాడంటే, నేను ఒక మంచి కాపరిని, సెకండ్ వన్ నేను మీ కొరకు ప్రాణం కూడా పెట్టాను. మీరు గుర్తించాల్సింది ఏంటంటే, మీకు ఒక కాపరి ఉన్నాడు. మీ తల్లి పట్టించుకోపోవచ్చు, మీ నాన్న పట్టించుకోపోవచ్చు, మీ బంధుమిత్రులు పట్టించుకోపోవచ్చు, లేదంటే నీకు తెలుసున్న వాళ్ళు పట్టించుకోపోవచ్చు. కానీ యేసయ్య నిన్ను పట్టించుకుంటాడట, ఆయన నీ కాపరట, తర్వాత ఆయన నీ కొరకు ప్రాణం కూడా పెట్టాడని ఈరోజు మరొకసారి మనం గుర్తు చేస్తున్నాడు అనమాట. ఏం చేస్తున్నాడు? గుర్తు చేస్తున్నాడు. మనకి ఫస్ట్ వన్ ఆయన ఒక కాపరిగా ఉన్నాడు. సెకండ్ వన్ మన కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. మన కొరకు ఈ భూమి మీద ఎవరైనా ప్రాణం పెట్టిన వాళ్ళు ఉన్నారా? చెప్పండి, ఎవరైనా ఉన్నారండి? ఈ భూమి మీద మన కొరకు పలానా వ్యక్తి నా కొరకు ప్రాణం పెట్టాడండి అని ఇక్కడ ఎవరైనా చెప్తారో నేను ప్రసంగం ఆపేస్తాను. నీ కొరకు ఈ భూమి మీద ఎవ్వరు కూడా ప్రాణం పెట్టలేదు. అయితే యేసయ్య ఏం చెప్తున్నాడంటే, నీకు ఒక కాపరిగా ఉన్నాను. అయితే రెండోది ఏంటంటే, నీ కన్నీరు తొడవడానికి ఆయన కాపరిగా ఉన్నాడు, నీ కష్టాల్లో నిన్ను కాపాడడానికి ఆయన కాపరిగా ఉన్నాడు, నీ బాధల్లో నీకు తోడుగా ఉండి ఆయన ఒక కాపరిగా ఉన్నాడు, నీ నిందల్లో ఆయన నీకు ఒక కాపరిగా ఉన్నాడు, నీ అవమానాల్లో కూడా ఆయన నీకు ఒక కాపరిగా ఉన్నాడు, నీకు ఎటువంటి పరిస్థితి వచ్చినా సరే ఆయన నీకు కాపరిగానే ఉన్నాడు. సెకండ్ వన్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన కాపరిగా ఉంటే, సెకండ్ వన్ ఏంటంటే నీ కొరకు ఆల్రెడీ ఆయన ఒక ప్రాణం కూడా పెట్టి ఆయన ప్రాణత్యాగాన్ని చేసి నీ కొరకు కాపరిగా మళ్ళీ నిలబడ్డాడు. హల్లెలూయా. ఆయన ఈ రోజు నిన్ను విడువడు, ఎడబాయడు, నీతో ఆయన ఉన్నాడు. అయితే చూడండి, మనం చాలాసార్లు సొసైటీలో మనం చూస్తాం, నాన్న సర్లేడండి, నాన్న బాగా తాగేస్తాడు, అమ్మాయికి పెళ్ళి అవ్వదు. ఎందుకంటే నాన్న తాగేస్తున్నాడు, ఆ కుమార్తె జీవితాన్ని పట్టించుకోడు, వాళ్ళ అమ్మేమో అక్కడో ఇంటికాడ పనిచేసిన ఏదో ఇంటి గడుపుతూ ఉంటది. కానీ అలాంటి వారిని కూడా దేవుడు పట్టించుకునే దేవుడే ఉన్నాడు. అలాంటి వారిని కూడా దేవుడు ఆశీర్వదించే దేవుడే ఉన్నాడు. ఎందుకంటే యేసయ్యలో ఉన్నటువంటి లక్షణం ఏంటంటే, ఆయన ఏదైనా ఒక ప్రామిస్ చేస్తే ఆ ప్రామిస్ ని ఐఎమ్ సారీ, నేను చేయలేకపోతున్నాను, నేను వెనక్కి తీసుకున్నాను, ఇది నా వల్ల కావట్లేదు, దీనివల్ల నేను చేయలేకపోతున్నాను అనేటువంటి స్వభావం ఆయనలో లేదు. కానీ ఏదైనా ఒక మాట ఇస్తే దాన్ని ఖచ్చితంగా నెరవేరుస్తాడు. కానీ ఒక మాట ఆయన ఇచ్చిన తర్వాత ఎవరైతే పొందుకున్నారో అది పొందుకున్న తగ్గట్టు నడవకపోతే దాన్ని వెనక్కి తీసుకుని మళ్ళీ దాని చిత్తానుసారంగా నెరవేరుస్తాడు తప్ప, నేను చేయలేకపోతున్నాను, మీకు అనుకోకుండా వాగ్దానం ఇచ్చేసాను, నా శక్తి సరిపోవట్లేదు, నా బలం సరిపోవట్లేదు అనేటువంటి మాట ఆయన నోటంట ఈ భూమి మీద రాలేదు. ఇప్పుడు బైబిల్లో కూడా ఎక్కడ లేదు అది. హల్లెలూయా. ఆయనకి సమస్తము సాధ్యమే. ఆయన ఏమంటాడంటే, మనుషులకు అసాధ్యం కానీ దేవునికి సమస్తము సాధ్యమే. ఆయన నీకు కాపరిగా ఉన్నాడు. రెండోది, నీ కొరకు ఆల్రెడీ ప్రాణం పెట్టాడు. ఈ రోజు నీకు గుర్తు చేస్తున్నాడు, నేను నీ కాపరిగా ఉన్నాను, నేను నీకు
కాపరిగా ఉన్నాను, భయపడొద్దు. ఆయన మనకి కాపరిగా ఉంటే మనకి ఏం జరుగుద్ది? అసలు కాపరిగా ఉంటే ఏమన్నా జరుగుద్దా? కాపరిగా ఉంటే, ఆయన మన కాపరిగా ఉంటే చాలా చాలా ఆశీర్వాదకరమైన జీవితాన్ని మనం చూస్తాం. అయితే ఆయన ఎప్పుడు మన కాపరిగా ఉంటాడు, కానీ మనము కూడా ఆయనే మన కాపరిగా ఉండడానికి మన జీవితాన్ని ఆయన కనపరచాలి. హల్లెలూయా. చూడండి, అయితే ఈ రోజున ఒక ఆమె జీవితాన్ని మీకు ఎదురు పెడుతున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. యేసయ్య కాపరి గనుక, యేసయ్య ప్రాణం పెట్టాడు గనుక, అందుకనే ఆమెను ఎలా రక్షించాడో చూద్దాం ఒకసారి. జాన్ చాప్టర్ 8 యోహాను సువార్త 8వ అధ్యాయము 1-11. మీరు పక్కన జస్ట్ పేజీ ఇస్తే సరిపోతుంది, అదే అధ్యాయం అక్కడే. ఇదిగోండి యోహాను సువార్త 10వ అధ్యాయం కదండి, ఇలా ఒక పేజీ తిప్పితే మీకు బైబిల్లో పక్కనే ఉంటుంది. జాన్ చాప్టర్ 8 verse 1-11 నేను చదువుతున్నాను, చూడండి. యేసు ఒలీవ కొండకు వెళ్ళెను. తెల్లవారుగానే యేసు తిరిగి దేవాలయంలోకి రాగా ప్రజలందరూ ఆయన వద్దకు వచ్చిరు గనుక ఆయన కూర్చుండి వారికి బోధించుచుండెను. శాస్త్రులను పరిశీలన వ్యభిచారముందు పట్టబడిన ఒక స్త్రీ, చెప్పండి అందరూ ఎవరంటున్నామే, ఒక వ్యభిచారంలో పట్టబడిన ఒక స్త్రీ అండి. అయితే తోడుకుని వచ్చి ఆమెను మధ్య నిలబెట్టారు. సొసైటీ ఎప్పుడు కూడా ఇలాగే ట్రీట్ చేస్తుంది. సొసైటీ ఎప్పుడు కూడా మనం బలపరచదు. సొసైటీ ఎప్పుడు కూడా మనకి నేను ఉన్నానండి మీకు ఏం కాదని ఎవరైనా సొసైటీ ఎప్పుడైనా అలాంటి హామీ ఇస్తారా? మనకి ఒక అవమానం వస్తే దానికి 10 రెట్లు అవమానాన్ని చూపిస్తారు. ఒక నింద వస్తే దానికి 10 రెట్లు నింద చూపిస్తారు. ఏదైనా జరగకుండా జరిగితే, లేదంటే మనం చెయ్యని తప్పుకి కూడా మన మీద నింద వచ్చినప్పుడు దాన్ని ఎక్కువగా ఏం చేస్తారంటే విస్తరింప చేస్తారనమాట. దానికి 10 మాటలు చెప్తారు. సొసైటీ ఎప్పుడు కూడా మంచి కోరుకోదు. సొసైటీ ఎప్పుడు కీడే కోరుకుంటది. సొసైటీ ఎప్పుడు కూడా మనకి మేలు చేయదు. కానీ దేవుడు మాత్రం యేసే మనకి మేలు చేస్తాడు. హల్లెలూయా. నా చిన్నప్పుడు ఏం జరిగిందంటే, నేను స్కూల్కి వెళ్ళి వస్తున్నాను అనమాట. ఒక వ్యక్తి, నేను అతని దగ్గర మాంసం పకోడీ తిన్నాను. తెలుసు కదా మీకు, మాంసం పకోడీ, చికెన్ పకోడీ వేస్తారు. అయితే అతను, నేను ఒకసారి తిన్నాను. అయితే నేను స్కూల్కి వెళ్ళినప్పుడు, చిన్న వయసు, 10th కూడా కాదు, నేను అంతకంటే చిన్న వయసు నాది. అయితే నేను ఒకరోజు స్కూల్ నుంచి వస్తుంటే అతను బండి మీద వెళ్తూ సైడు ఆ బోర్డర్ ఉంటది కదా, ఆ డివైడర్ని గుద్దేసి తలకు దెబ్బ తగిలి పడిపోయాడండి. పడిపోతే ఎవ్వరు దగ్గరికి వెళ్ళి కనీసం తన హాస్పిటల్ తీసుకెళ్దామని కానీ, కనీసం మంచి నిర్దాం కానీ ఎవరు హెల్ప్ చేయలేదు. ప్రాణం పోయింది. ఏం పోయింది? ప్రాణం పోయింది. అయ్యో ప్రాణం పోయింది, అయ్యో ప్రాణం పోయింది అంటున్నారు. ఇప్పుడు యాక్సిడెంట్ అయిన తర్వాత గబుక్కున్న అతను తీసుకెళ్లి ఏ 108కు ఫోన్ చేసి, ఏ అంబులెన్స్ కు తీసుకెళ్లి, ఏ హాస్పిటల్కు షిఫ్ట్ చేస్తే కనుక ఇమీడియట్లీ తన ప్రాణం బతుకుద్దా లేదా? సొసైటీ ఎప్పుడు కూడా అయ్యో అయిపోయిన తర్వాతే, జరిగిన తర్వాత ఎప్పుడు కూడా. కానీ యేసయ్య అలా కాదు కదా. యేసయ్య అలా కాదు. మనము ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా మనల్ని కాపాడుతాడు. ఆయన మన కాపరిగా ఉంటాడు. నా చిన్న వయసులో నేను చూశాను, చాలాసేపు అక్కడ నుంచున్నాను ఇంటికి వెళ్ళకుండానే. అతను చచ్చిపోయాడు. చచ్చిపోయిన తర్వాత అయ్యో అంటున్నారు. కానీ అదొక పల్లెటూరు. ఎవరు కనీసం తనకు చిన్న మనుషులు కూడా ఇవ్వలేదు. తలకు దెబ్బ తగిలి కాసేపు ప్రాణం వదిలేశాడు. చూడండి, అయితే యేసయ్య అయితే కనుక అలా విడిచిపెట్టడం. సొసైటీ ఎప్పుడు కూడా అయ్యో పాపం ఎలా జరిగిందా, అవునంట కదనని మాటతోనే సరిపెడుతుంది. కానీ యేసయ్య మాటతో సరిపెట్టడం. మాట ఇస్తే దాన్ని నెరవేరుస్తాడు. హల్లెలూయా. చూడండి, జాన్ చాప్టర్ 8లో మనం చూస్తే, ఈ వ్యభిచారం చేస్తున్న ఒక పట్టబడిన ఒక స్త్రీ పట్టబడితే వీళ్ళందరూ ఏమంటున్నారంటే, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారం చేయుచుండగా పట్టబడను, అటు వారిని రాళ్ళు రువి చంపేయాలి కదా, ధర్మశాస్త్రంలో మోషే మనకు ఆజ్ఞాపించింది కదా. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇమ్మీడియట్లీ ఈమె చంపేయాలి, ఇమ్మీడియట్లీ ఈమె రాళ్ళతో కొట్టి చంపేయాలని మోషే ధర్మశాస్త్రంలో ఉంది కదా అని యేసు ప్రభు దగ్గర వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు, ఆ ప్రస్తావన తీసుకొస్తున్నప్పుడు యేసయ్య ఏం చేశాడో చూద్దాం. అప్పుడు చూడండి ఒకసారి. అటు వారిని రాళ్ళు రువి చంపాలని ధర్మశాస్త్రంలో మోషే మనకు ఆజ్ఞాపించింది కదా, అయినను నీవేమి చెప్పుచున్నావని ఆయన అడిగారు. ఎవరిని అడిగారండి? యేసయ్యని అడిగారు. ఇక్కడ మంచి పని చేశారండి. ఎవరిని అడిగారు? యేసయ్యని అడిగారు. అయితే అడిగారు కానీ దాని వెనకాల అర్థం ఏంటో చూడండి ఒకసారి. ఆయన మీద నేరం మోపాలి. ఏం మోపాలంట? నేరం మోపాలి. ఆయన మీద నేరం మోపాలని ఆయన శోధించుచు ఎలాగని అడిగారు. ఆయన శోధించడానికి, అడగడం ఒక మంచి పనే, కానీ అడగడానికి ఆ వెనకాల ఉద్దేశం ఏంటంటే ఆయన శోధించాలి. అయితే నెక్స్ట్ వన్ ఏం జరిగిందంటే, అప్పుడు యేసయ్య అంటున్నారు, అయితే యేసు వంగి నేల మీద వ్రేలుతో ఏమో వ్రాయిచుండెను. అయితే వారు ఆయన పట్టువదలకు అడుగుతుంటే ఆయన తల ఎత్తి చూచి, మీలో పాపం లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పాడట. మీలో ఎవరైతే పాపము చేయలేదో, ఎందుకంటే కాపరి కదండి, ఎవరన్నా కాపరి. ఇప్పుడు నా కొడుకు ఏదైనా తప్పు చేశాడు అనుకోండి, నేను త్వరగా పరిగెట్టుకెళ్ళి నా కొడుకు తరపున నేను దెబ్బలు తింటాను. అవసరమైతే నేను ఏం చేస్తానండి? జరిమానా చెల్లిస్తాను. అది పక్కింటి వాడు అబ్బాయి ఏదైనా చేశాడు అనుకో, నేను అసలు వెళ్తానా? నాకు సంబంధం లేదు కదండి. అతను నా కొడుకు కాదు కదా, అతను నా కుమారుడు కాదు కదా. అతను ఎవరు? నా కొడుకు తప్పు చేస్తే పరిగెడతాను, నా కొడుకు ఏదైనా తప్పు చేస్తే నేను జరిమానా కట్టడానికి అవసరమైతే నేను దెబ్బలు తింటాను, నేను అతన్ని కాపాడుకుంటాను. అయితే మరి
ఇక్కడ బైబిల్ ఏం చెప్తుందంటే ఈయన ఒక మంచి కాపరు గనక ఒక వ్యభిచారంలో పట్టుబడిన స్త్రీని తీసుకొచ్చి వెలుపులు తీసుకొచ్చి అందరూ చంపేద్దాం రాళ్ళు రువి మోసే ధర్మశాస్త్ర ప్రకారంగా అని ఈ విధంగా డిస్కషన్ చేస్తుంటే యేసయ్యని శోధించడానికి అడిగినప్పుడు యేసయ్య ఏమంటున్నాడంటే సరే ఓకే, మీలో పాపం చేయని వాడు మొట్టమొదటిగా మీరు రాయేయండి అనేటువంటి మాటను అక్కడ తీసుకొచ్చాడు. వెంటనే ఈ మాట ఎప్పుడైతే తీసుకొచ్చాడో, పిల్లరా నేను మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను, మనందరము పాపులమేనంట, మనందరము పాపులమే, యేసు రక్తం ద్వారా నీతిమంతులుగా తీర్చబడ్డాం. అయితే మనం ఇప్పుడు పరిశుద్ధిగా తీర్చబడ్డాం. బైబిల్ ఏం చెప్తుందంటే అందరూ ఏ భాగంలో అందరూ పాపం చేసి దేవుడి నుంచి మహిమను పొందలేకపోతున్నారు. ఇప్పుడు మనము పాపి కాస్త పరిశుద్ధులుగా మారు యేసు నమ్ముకుని ఇప్పుడు మనం ఇతరుల్ని ఆ విధంగా ట్రీట్ చేయొచ్చా? చెప్పండి, ఆ విధంగా మనం మాట్లాడొచ్చా? ఆ విధంగా హేళన చేయొచ్చా? ఎందుకంటే మన కాపరు ఎవరు? అసలు మన పాపాల కొరకు ప్రాణం పెట్టింది ఎవరు? ఇప్పుడు మనము మన కాపరి చెప్పింది చేయాలా? మన కాపరి ఎలా చెప్పాడు? మనకి పరిశుద్ధ గ్రంథాన్ని చేతిలో పెట్టాడు. ఈ వాక్యాన్ని విని ఈ వాక్యంలో ఉన్నటువంటి మాటల ప్రకారంగా మనం చేస్తే మన కాపరి ఎప్పుడు మనకు తోడుగా ఉండబోతున్నాడు. హల్లెలూయా. అయితే చూడండి, ఇప్పుడు ఇక్కడ జరిగిన సంబంధం చూస్తే ఈమె ఎప్పుడైతే యేసై పాదాల దగ్గరికి వచ్చిందో, మీలో పాపం చేయని వాడు రాయిచ్చి కొట్టనన్నప్పుడు మరలా వంగి నేల మీద వ్రాసి వారు ఆ మాట విన్నారట. వింటే మనస్సాక్షి గద్దించబడ్డవారే, పెద్దవాడు మొదలుకుని చిన్నవారి వరకు ఒకరి వెంట ఒకడు బయటికి వెళ్ళిపోయారట. ఎందుకు శిక్షించలేకపోయారు? ఎందుకు రాళ్ళు వేయలేకపోయారు? ఎందుకు చంపలేకపోయారు? మీలో పాపం చేయని వాడు రాయి వేయండి అంటే అక్కడ ఉన్న ప్రతి ఒక్కడు పాపే. హల్లెలూయా. చూడండి, ఈ రోజున లోకం ఎలా ట్రీట్ చేస్తుంది అంటే, ఎవరైనా ఏదైనా తప్పు చేస్తే వీళ్ళు ఈ తప్పు చేశారని దాన్ని ఏలెత్తి చూపిస్తారు, కానీ వాస్తవానికి వాళ్ళు పాపులే, వాళ్ళు తప్పు చేసిన వాళ్ళే. కానీ బైబిల్ ఈరోజు మనకు నేర్పుతుంది, మన కాపరి స్వభావం ఏంటంటే, మన కాపరి స్వభావం మీరు ఇతరుల పాపాలు క్షమించిన ఎడల మీ పాపాలు నేను క్షమించబోతున్నాను. హల్లెలూయా. ఇతరుల పాపాలు మనం క్షమిస్తే మన పాపాలు ఎవరు క్షమిస్తారట? అది ఆడలేదా? మన ద్వేషం పెట్టుకుని, కలహాలు పెట్టుకుని, మత్సరాలు పెట్టుకుని, అసూలు పెట్టుకుని మనం ఇలాగుంటే మన కాపరి మనతో ఉండలేడు, మన కాపరితో మనం నడవలేం. ఎందుకంటే బైబిల్ తేటగా చెప్తుంది, మన కాపరి యొక్క స్వభావం ఏంటంటే ఇతరుల్ని క్షమించే లక్షణం ఆయనకుంది. ఇతరుల్ని క్షమించే లక్షణం, ఇతరులు క్షమించాలి. అందుకే ప్రభు పదార్జుల్లో కూడా ఏమిచ్చాడు? నిన్ను వల్ల నీ పొరుగు వారిని ఏమించండి. అయితే ఇక్కడ జరిగిన సంఘటన చూస్తే, అవునవును బలి చెప్పారు మీరు, నిజమే కదా, మోషే ధర్మశాస్త్రం ప్రకారంగా ఈమె తప్పు చేసింది కనుక అందరూ చంపేయండి, నేను ఎక్కడే ఉంటానని యేసయ్య చెప్పాడా? ఆమెను ఎలాగైనా కాపాడాలి. ఎందుకు కాపాడాలి? యేసయ్య అంటున్నాడు, నేను ఒక మంచి కాపరిని, నా గొర్రెలకు మంచి కాపరినే కాదు, నా గొర్రెల కొరకు నేను ప్రాణం పెట్టాను. హల్లెలూయా. ఆమె పాపాల నిమిత్తం ఇప్పుడు వెల ఎవరు చెల్లించబోతున్నారు? యేసయ్య చెల్లించబోతున్నాడు. ఆమె పాపపు జీవితం అంతా యేసు రక్తంతో కడగబడబోతుంది కొన్ని దినాల్లో. అందుకే యేసయ్య ఏమంటున్నాడో చూద్దాం. అయితే చూడండి ఒకసారి, ఆ స్త్రీ మధ్య నిలబడి ఉండెను, యేసు ఒక్కడే మిగిలిన. 9వ వచనం చదువుతాను. వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకని వెంట ఒకడు బయటికి వెళ్ళరు. యేసు ఒక్కడే మిగిలిను, ఆ స్త్రీ మధ్య నిలబడి ఉండెను. యేసు తల ఎత్తి చూచి అమ్మా ఏమని పిలిచాడండి? అసలు మనం ఈ రోజున మన కాపరి యొక్క లక్షణాలు, మన కాపరి ఎప్పుడు మనతో ఉండాలంటే, మన కాపరి చెప్పినట్టు మనం చేయాలి. ఎవరు చెప్పినట్టు చేయాలి? ఏమని పిలుస్తున్నాడండి? అమ్మాని పిలుస్తున్నాడు. అమ్మాని పిలిచి, అమ్మా వారు ఎక్కడ ఉన్నారు? ఎవరు నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె లేదు ప్రభువా అనెను. అందుకు యేసు, నేను నీకు శిక్ష విధింపను, నీ వెళ్ళి ఇక పాపం చేయకమని ఆమెతో చెప్పాను. హల్లెలూయా. నువ్వేం చేయాలి? ఇకపై నువ్వు పాపం చేయకూడదు, ఇకపై నువ్వు పాపము చేయకూడదు. యేసయ్య మన కాపరిగా ఉంటాడు. యేసయ్య మన కొరకు ప్రాణం ఆల్రెడీ పెట్టాడు. ఆయన మన జీవించేంత కాలం, మనం ఈ భూమి మీద ఉన్నంత కాలం ఆయన మన కాపరిగా ఉండాలంటే, మనము కాపరి ఏ విధంగా అయితే చెప్పాడో, ఏ విధంగా అయితే తన యొక్క స్వభావాన్ని మనకు బైబిల్ ద్వారా కనబడుస్తున్నాడో, ఆ స్వభావాన్ని మనం ఎప్పుడు పాటించాలి. మనము కూడా ఇతరులను క్షమించేవారుగా ఉండాలి. ఇతరుల మీద ద్వేషం పెట్టుకుని, కోపం పెట్టుకుని, ఈ కలహాలు పెట్టుకుని, ఇవన్నీ పెట్టుకునే వారుగా ఉంటే నష్టపోతాం. ఏమైపోతామండి? నష్టపోతాం. మన కాపరి ఎప్పుడు కూడా మనల్ని దీవిస్తాడు, మనల్ని ఎప్పుడు కూడా ఆశీర్వదిస్తాడు, మనకు తోడుగా ఉండడమే కాదు మన గమ్యానికి చేరుస్తాడు. ఎందుకు? ఆయన కాపరిగాను ఉన్నాడు గనక. ఆ కాపరి మనతో ఎప్పుడు తోడుగా ఉండాలంటే మనం ఏం చేయాలంటే, ఆయన ఏదైతే చెప్తున్నాడో అది ఖచ్చితంగా మనం పాటిస్తేనే దేవుడు మనకు తోడై ఉంటాడు. హల్లెలూయా. చూడండి, మీకు అర్థమయ్యేలా చెప్తాను. మోషే ధర్మశాస్త్రాన్ని ఇతరులకు చెప్పాడు. ఇదే ధర్మశాస్త్రము ఇతను తన కుమారుడు విషయంలో, సునీతి విషయంలో ఏదైతే సునీతి పాటించమన్నాడో అది ఇతను పాటించబోయేటప్పటికి దేవుడు అతని చంప చూసాను ఉందండి లేదా? ఓకే, అబ్రహాము నా స్నేహితుడు అబ్రహాం అంటున్నాడు. ఈ అబ్రహాము ఎప్పుడైతే హాగరు విషయంలో తొందరపడి నిర్ణయం తీసుకున్నాడో, జెనసిస్ చాప్టర్ 17 అంటాడు, నేను సర్వశక్తి గల దేవుడిని, నువ్వు నా సరిహద్దులో నిందార్హుడిగా ఉండాలి. థర్డ్ వన్, దావీదు నా హృదయానుసారుడు అన్నాడు. ఇదే దావీదు దేవుని వాక్యానికి విరుద్ధంగా ఎప్పుడైతే పొరుగువాడి బారిని తీసుకున్నాడో దావీదును కూడా వదల. దేవుడు ఎప్పుడు ఎవరికి తోడుగా ఉంటాడు, ఎవరికి కాపరిగా ఉంటాడంటే, దావీదు అంటున్నాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అన్నాడు. అయితే
ఆ మాట అన్న దావీదుకే దేవుడు కొన్ని దినాలు కాపరగా లేకుండా పక్కకి వెళ్ళిపోయాడు. అవునండి కదా? తప్పుకున్నాడు. ఎందుకు తప్పుకున్నాడంటే, ఎప్పుడు దేవుడు మనకి కాపరగా ఉంటాడంటే, ఎప్పుడు మనకి ఆయన కాపుదల ఉంటుందంటే, మనం వాక్యానుసారంగా జీవించినప్పుడు, వాక్యంలోంచి మనం బయటికి వెళ్తే, వాక్యానికి విరుద్ధంగా మనం ప్రవర్తిస్తే ఆటోమేటిక్ గా దేవుడు మన కాపరగా ఉండడు. ఆటోమేటిక్ గా తన సన్నిధి మన మధ్య నుంచి వెళ్ళిపోతా ఉంటది. గుర్తుపెట్టుకోండి. అందుకే దేవుడు ఎప్పుడు నీకు కాపరగా ఉండాలంటే, నువ్వు ఆయన చెప్పిన మాట చెప్పు నువ్వు నడవాలి. ఇక్కడ ఈ రోజు ఈ వ్యభిచారంలో పట్టబడిన స్త్రీ చూసినప్పుడు, నిజమే ఈమె పాపం చేసింది రైటే, కానీ ఆమెకి వాక్యము తెలియదు. ఏం తెలియదు? వాక్యం తెలియదు. అందుకే యేసయ్య ఆమెకి సువార్త చెప్తున్నాడు. యేసయ్య అంటున్నాడు, ఇకపై నువ్వు పాపం చేయకూడదు, మరి నేను కూడా నేను శిక్షించను. ఆయనకి శిక్షించే హక్కు ఉంది. ఆయన ఏదైనా చేయించామని, ఆమెను చంపడానికి కూడా యేసయ్య హక్కు ఉంది. కానీ ఇకపై నువ్వు పాపం చేయకూడదు, నేను ఏమాత్రం నేను శిక్షించనమ్మా, నేను కూడా శిక్షించను, కానీ ఇకపై నువ్వు పాపం చేయొద్దన్నప్పుడు ఆమె చనిపోయేంత వరకు కూడా బైబిల్లో ఎక్కడ కూడా మళ్ళీ తప్పిపోయినట్టు రాయబడలేదండి. హల్లెలూయా. ఈ రోజున మనం కూడా గుర్తుపెట్టుకోవాలి, యేసును ఒక్కసారి అంగీకరించిన తర్వాత చచ్చిపోయేంత వరకు మళ్ళీ తిరిగి మనం పాపం చేయకూడదు, పడిపోకూడదు, లోకంలో కలిసిపోకూడదు. అప్పుడే మనం వాక్యానుసారంగా బతికితే యేసయ్య మనకి ఇక్కడ కాపరిగా ఉంటాడు. నెక్స్ట్ వన్, చనిపోయిన తర్వాత మనం పునరుద్ధరణ అయిన తర్వాత ఎక్కడైతే యేసయ్య తండ్రి దగ్గర ఉన్నాడో, ఆ తండ్రి దగ్గర యేసయ్య ఉన్నాడు. ఆయన మనందరి కొరకు స్థలాన్ని సిద్ధపరిచాడు. మనందరూ కూడా అక్కడికి వెళ్ళిపోయి యేసయ్యతో యుగ యుగాలు ఉండబోతున్నాం. హల్లెలూయా. చూడండి, ఆ యొక్క గొప్ప ఆపర్చునిటీ మనం పోగొట్టుకోకూడదు. ఈ వ్యభిచారంలో పట్టబడి స్త్రీని యేసయ్య చంపండి, మంచిది, నేను ఇక్కడే ఉన్నాను అని చెప్పలేదు. కానీ ఆమెను ఎందుకు కాపాడాడు తెలుసా? ఆమెకు వాక్యము తెలియదు. ఆమె కొరకు నేను ఆల్రెడీ ప్రాణం పెట్టబోతున్నాను, ఆమె కొరకు, ఆమె పాపాల నిమిత్తం నేను రక్షణ చిందించిపోతున్నాను కొన్ని దినాల తర్వాత. యేసయ్య అప్పటికే ప్రాణం పెట్టాడా లేదా? అమ్మా, పెట్టలేదు. వ్యభిచారంలో పట్టబడిన స్త్రీ వచ్చేటప్పుడు యేసయ్య ఎందుకు ప్రాణం పెట్టి? అప్పటికి ఇంకా ప్రాణం పెట్టలేదండి. యేసయ్య ఇంకా ప్రాణం పెట్టలేదు, ఇంకా సువార్త చెప్తున్నాడు, రోగులు స్వస్థపరుస్తున్నాడు. అందుకే బైబిల్ జాగ్రత్తగా చదవాలి. ఏం చదవాలి? బైబిల్ జాగ్రత్తగా చదవాలి. ఈ వ్యభిచారంలో పట్టబడి స్త్రీ వచ్చేటప్పటికి యేసయ్య ఇంకా సిలువ వేయబడలేదు, యేసయ్య ఇంకా అప్పగించబడలేదు, యేసయ్య ఇంకా సిలువ వేయబడలేదు. చూడండి పిల్లరా, మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, యేసయ్య మనకి కాపరిగా ఉండాలనుకుంటున్నాడు. నీకు నిజంగా కాపరిగా ఉండాలంటే నువ్వు దేవునికి విరుద్ధమైన పని ఏది చెయ్యొద్దు. హల్లెలూయా. యేసయ్య నీకు కాపరిగా ఉంటాడట. యేసయ్య నీకు మంచి కాపరట. నీ కొరకు ఏం పెట్టాడట? ప్రాణం పెట్టాడు. నీ కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య కావాలా? నీ కొరకు కాపరిగా యేసయ్య కావాలా? అయితే నువ్వు యేసయ్య చెప్పింది చేయాల్సిందే. ఎలా చేయను బ్రదర్? బైబుల్ చదువు. బైబుల్లో యేసయ్య ఏం చెప్పాడు దాని ప్రకారంగా నడువు. యేసయ్య నిన్ను విడువడు, ఎడబోయాడు. ఆయన నీకు ఒక మంచి కాపరిగా ఉండబోతున్నాడు. హల్లెలూయా. చూడండి, నెక్స్ట్ వన్ మనం చూద్దాం. ఇంకొక జీవితం, నెక్స్ట్ వన్, ఆయన ఎందుకు వచ్చాడో ఒకసారి మన బైబిల్ తేటతెల్లగా చెప్తుంది. తిమోతి రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం. తిమోతి రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం. తిమోతి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం. పాపులను రక్షించుటకు క్రీస్తు లోకమునకు వచ్చెను. ఆయన వచ్చిందే పాపులను రక్షించడానికి. ఆయన పాపులను రక్షించడమే కాదు, ఆయన ప్రతి వ్యక్తిని రక్షించి ఆయన ఒక కాపరిగా ఉండాలని ఆశపడుతున్నాడు. యేసయ్య ఎవరినైనా రక్షించగలడు, యేసయ్య ఎవరినైనా క్షమించగలడు, యేసయ్య ఎవరినైనా సరే మార్చగలడు, యేసయ్య ఎవరినైనా పోషించగలడు, యేసయ్య ఎవరినైనా సరే కాపాడగలడు, పోషించగలడు, నిలబెట్టగలడు, గమ్యానికి చేర్చగలడు. హల్లెలూయా. ఎందుకంటే వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. నిజంగా యేసయ్య గురించి కనుక మనం ఆలోచిస్తే మనకు చాలా కళ్ళంట నీళ్ళు వస్తాయి. ఇలాంటి స్వభావం, ఇంత గొప్పతనము ఈ భూ ప్రపంచంలో ఎక్కడ కనబడో, పరలోకంలో కూడా కనబడవు. హల్లెలూయా. అయితే యేసయ్యను మనం అర్థం చేసుకోవాలండి. మనం అర్థం చేసుకుంటే ఏం జరుగుద్ది బ్రదర్ అంటే, మనం ఆటోమేటిక్ గా ఈ లోకాన్ని అవాయిడ్ చేస్తాం, వాక్యాన్ని విరుద్ధమైన ప్రతి ఆపర్చునిటీని త్రోసివేస్తాం, దేవుని కొరకు మనం బ్రతకడానికి ఇష్టపడతామండి. ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన తండ్రి గురించి మనకు తెలియాలి. మన తండ్రి ఎలాంటి వాడు, మన తండ్రి ఆలోచన ఎలాగ ఉంటది, మన తండ్రి డిసిషన్స్ ఎలాగుంటాయి, ఆయన ఎలా నడుస్తాడు, ఆయన ఎలా నడిపిస్తాడు, ఇది మనకు అర్థం అవ్వకపోతే, మనము మన తండ్రి గురించి తెలుసుకోకపోతే మనము మనం జీవించలేము, ఇతరులు కూడా చెప్పలేము. అర్థమైందండి మీకు? మీకు అర్థమైనా చెప్తున్నా. దేవుడు నేలమడితో ఆదామును చేశాడు. చేసి ఏమంటున్నాడంటే, ఇదిగో ఆదామా, వెంటనే ఏం చూశాడంటే, దేవుడు చూశాడు నరుడుగా ఒంటరిగా ఉండడం మంచిదిగా, ఒక సాటిని సహాయం చేద్దామని తన ఎముక తీసుకుని ఒక స్త్రీని చేసి అతని దగ్గరికి అప్పగించాడు. ఇంకా ఆదాము మురిసిపోయాడు, నా ఎముకలో ఎముక, నా మాంసంలో మాంసం, అవ్వ అని పేరు పెట్టాడు. నారి అని పేరు పెట్టాడు ఫస్ట్, తర్వాత అవ్వమ్మగా పిలువబడింది ఆమె. అయితే దేవుడు వీళ్ళిద్దరిని ఆశీర్వదించాడు. ఆశీర్వదించి దేవుడు ఏమన్నాడంటే, ఇదిగో ఈ తోట చెట్లు పొలాల్లో ఇప్పుడు తింటున్న ఫ్రూట్స్ కాదు,
అసలు మనం తినలేని ఫ్రూట్స్ కూడా అప్పుడు ఆ కాలంలో ఉన్నాయి. మనం తింటుంది జాంకాయ, యాపిల్కి జస్ట్ 2-3 ఐటమ్స్ మనం తింటున్నాం, మన దగ్గరికి అన్ని రావట్లా. దేవుడు అద్భుతంగా ఏదైనా తోటలో అనేకమైన ఫలాలు పెట్టాడు. మీరు అన్ని తినేయండి, ఈ యొక్క చెట్టును మాత్రం మీరు తినొద్దు, ఇది తింటే కనుక మీరు మంచి చెడులు ఎరువారు అయిపోతారు, మీరు కళ్ళుతో మీరు ఏమైపోతారు, తినదని మీరు మరణం వస్తుంది, చనిపోతున్నారని దేవుడు చెప్తే, ఏదైతే దేవుడు చెయ్యొద్దన్నాడో, ఏదైతే దేవుడు ఉద్దేశం అక్కడ దేవుడు ఉద్దేశమై ఉందో అది ఎలాగైనా సరే పాడు చేయడానికి అపవాది ఎప్పుడు పొంచి ఉంది. ఆనాడు ఏదైనా తోటలో జరిగింది, ఇప్పుడు కూడా లోకంలో జరుగుతుంది. దేవుడు ఏ ఆజ్ఞని ఇచ్చాడో, దేవుడు ఏ కట్టడలు ఇచ్చాడో, దేవుడు ఏ గ్రంథాన్ని ఇచ్చాడో, అందుకే ఆ గ్రంథాన్ని లేకుండా చేయడానికి అపవాది పొంచి ఉంటుంది. అవునండి కదా? మీరు అర్థం చేసుకోవాలి ఈ బైబిల్ విలువ. ఈ బైబిల్ ఎంత ప్రాముఖ్యమైందంటే, ఈ రోజున సొసైటీ కొంతమంది ఈ బైబిలే లేకూడదు అనుకుంటున్నారు. కానీ పిల్లరా చెప్తున్నాను, బైబిల్ ఆపడం ఎవరి తరము కాదు. ఈ సాక్ష్యం చెప్పన్నారు. ఐ థింక్ మేబీ యూరోప్ కంట్రీ, ఫారెన్ కంట్రీలో ఒక వ్యక్తి బైబిల్ని ముందుకు రానివ్వట్లేదు. బైబిల్ ముందుకు రానివ్వకుండా తన సొంతంగా తనకు ఒక బుక్ రాసి దాన్ని బాగా పబ్లిసిటీ చేస్తున్నాడు. పబ్లిసిటీ చేస్తుంటే కొన్ని దినాలు గడిచిన తర్వాత తనకు ఒక రోగం వచ్చింది. రోగం వస్తే బైబిల్ ఏమాత్రం కూడా బయటికి పబ్లిక్ లో రాకుండా చాలా అడ్డగిస్తున్నాడనే చెప్పాలి ఒక రకంగా. అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఇతను ఒక డాక్టర్ని ఇన్వైట్ చేశాడు. చేస్తే అతను రాసిన బుక్ ఏంటంటే దేవుడు లేడు, ఏమని దేవుడే లేడు అని బుక్ రాశాడు అనమాట. తన సిద్ధాంతంలో తను నచ్చినట్టు రాసుకుంటూ వెళ్తూ తన యొక్క బుక్ ను బాగా పబ్లిసిటీ చేస్తుంటే, ఒక రోజు తనకు ఒంట్లో పోగలేదు, తనకు మంచి ఇల్లు ఉంది, బాగా ధనవంతుడు, బాగా డబ్బు సంపాదించాడు, ఈ బుక్ పబ్లిసిటీ చేసి బాగా దేవుడు లేడని. అయితే ఒక డాక్టర్ వచ్చాడు. డాక్టర్ వస్తే అంటున్నాడు, ఏమయ్యా నన్ను కాపాడాలయ్యా నువ్వు అని అంటుంటే, డాక్టర్ అన్నాడట, నేను ఏమన్నా దేవుడిని ఏంటంటే మిమ్మల్ని కాపాడడానికి అని అన్నాడట. ఏ వ్యక్తి అయితే దేవుళ్ళని ప్రకటించాడో అదే వ్యక్తి దగ్గరికి ఒక డాక్టర్ వెళ్ళినప్పుడు ఆ డాక్టర్ని చూసి, మీరు అలాగే నన్ను మీరు బ్రతికించాలి అని అన్నప్పుడు, నేనేమన్నా దేవుడినా మిమ్మల్ని బ్రతికించడానికి అని చెప్పినప్పుడు, చూడండి దేవుడు చెంప దెబ్బ కొట్టినట్టు చెప్పిస్తాడండి కొన్నిసార్లు. అయితే తను చనిపోతే ఏ ఇంట్లోంచి అయితే బైబిల్ రానివ్వకుండా, ఏ ఇంట్లోంచి అయితే దేవుడు లేడని ప్రకటింపజేశాడో అదే ఇల్లు దేవుడు మిషనరీకి అప్పగించి అదే ఇంట్లో ప్రింటింగ్ మిషన్ పెట్టి బైబిల్ ప్రింట్అవుట్ చేసి బయటికి తీసుకొచ్చారు. హల్లెలూయా! దేవుడికి సమస్తము సాధ్యమే. మనం అనుకుంటాం దేవుని వాక్యాన్ని ఆపడం ఎవరి తరం కాదు. దేవుని వాక్యము సత్యము. దేవుని వాక్యం ఎవరైనా అంటే యేసయ్య క్రీస్తు వారు వాక్యమై ఉన్నారు. ఈ వాక్యాన్ని ఎప్పుడైతే మనం వింటున్నామో ఆ వాక్యం ప్రకారం మనం నడిచినప్పుడు మనము ఈ భూమి మీద కాదు, నిత్యము యేసయ్యతో యుగాలు బ్రతికే గొప్ప ఆపర్చునిటీ మనం సంపాదించుకోబోతున్నాం. హల్లెలూయా! చూడండి, సినీ ఫీల్డ్ యాక్ట్ చేస్తారు, వాళ్ళు బాగా ధనాన్ని సంపాదిస్తారండి, మంచి ఇల్లులు కొనుక్కుంటారు, మంచి కార్లు కొనుక్కుంటారు. చూడండి, ఒక సినీ యాక్టర్ గురించి చెప్పంటారు, శ్రీదేవి అని మీకు తెలుసా ఉంటది. అయితే చాలా పబ్లిసిటీ అయిపోయింది. ఆమె చనిపోతే చాలా మంది ఏడ్చారు కూడా. కానీ చచ్చిపోయే ముందు ఎలా చచ్చిపోయింది తెలుసా? ఒక బాత్రూమ్ లో కాల్ జారి చచ్చిపోయింది ఆమె. ఎలా చచ్చిపోయిందండి? జస్ట్ వాష్రూమ్ లో కాల్ జారి చనిపోయింది, ప్రాణం పోయింది. ఆమె ధనం కాపాడిందా? ఆమెకు ఉన్నటువంటి అందం కాపాడిందా? ఆమెకు ఉన్నటువంటి పబ్లిసిటీ కాపాడిందా? చూడండి, కూతుళ్ళు భర్త ఏడ్చారు. దుబాయ్లో చనిపోయింది ఆమె. దుబాయ్లో ఒక ఫంక్షన్కి వెళ్ళి దుబాయ్లో చనిపోయింది. పిల్లరా, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కరికి మరణం ఉంది, ప్రతి ఒక్కళ్ళు కూడా చనిపోబోతున్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా మనం అనుకుంటాం వాళ్ళు సినీ ఫీల్డ్లో ఉన్నారు కదా అనుకుంటాం. కాదు, అందరూ దేవుని పిల్లలే. గుర్తుపెట్టుకోండి. హల్లెలూయా! అందరూ దేవుని చేత నిర్మించబడ్డవారే. కాకపోతే కొంతమంది దేవునికి దూరం అయిపోయి, నాకు లోకం కావాలి, నాకు పాపం కావాలి, నాకు డబ్బు కావాలి, నాకు ఈ సినిమా ఫీల్డ్ కావాలి అని దూరం అయిపోతున్నారు. కానీ అందరూ దేవుని చేత చెప్పండి జీవం పోయబడ్డవారు పిల్లరా. దేవుడే సూచించాడు మనుషుల్ని. మనము ఒకప్పుడు దేవునికి దూరంగా ఉన్నాం. యేసయ్య అంటే మాకు తెలీదు, కానీ ఈ రోజు యేసయ్య గురించి ప్రకటిస్తున్నాం. యేసయ్య పట్టించుకోకపోతే, యేసయ్య పిలవకపోతే, యేసయ్య కనుక కృప చూపించకపోతే ఈరోజు మేము బతుకుంటామా? చెప్పండి, బతుకుంటామా? పిల్లరా, ఇప్పుడైనా గుర్తుపెట్టుకోండి, పాపులు రక్షించడానికి క్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. మీకు విషయం తెలుసా? సినీ ఫీల్డ్ లో ఇప్పుడు సినీ ఫీల్డ్ లో చాలా మంది ప్రభువుని అంగీకరించి ఆరాధిస్తున్నారు. హల్లెలూయా! డైరెక్టర్లు ఉన్నారు. సినీ ఫీల్డ్ లో చాలా మంది ప్రభువుని అంగీకరించిన వాళ్ళు ఉన్నారు. ప్రభు గురించి తెలుసు. దేవుడు తన గొర్రె తన స్వరం వింటది. నా గొర్రె నా స్వరము వినునని ప్రభు చెప్పాడు. ఆయన గొర్రె అయితే కనుక ఏ ప్రాంతంలో ఉన్నా సరే యేసయ్య దగ్గరికి రాబోతుంది. హల్లెలూయా! అయితే ఆయన పాపులు రక్షించడానికి వచ్చాడు. అందుకని ఈ రోజున మనతో ఏం చెప్తున్నాడంటే, ఆ మంచి కాపరి లక్షణాలు మీరు కూడా పాటించాలి. ఎవరు పాటించాలి? మీరు కూడా పాటించాలి. నెక్స్ట్ వన్, లూక్ చాప్టర్ 19. లూకాసు వార్త 19వ అధ్యాయం. లూకాసు వార్త 19వ అధ్యాయం మొదటి నుంచి మనం చదువుకుందాం.
ఆయన సంచరించుచు ఎరుకో పట్టణంలో ప్రవేశించాడు. దాని గుండా పోవచ్చిన జాగ్రత్తగా దేవుడి స్వభావం మీకు తెలియాలి. ఇదిగో శంకరపు గుర్తుదాడు ధనవంతుని జక్కయ్య అని పేరు గల ఒకడు యేసు ఎవరైనా చూడగారని గాని పొట్టివారి నిందిన జనులు గుంపు కూడి ఉండటం వలన చూడలేకపోయాడు. అప్పుడు యేసు ఆ త్రోవను రానయ్యుండెను గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయన చూచుటకు ఒక మేడు చెట్టు ఎక్కాడు ఆయన చూడాలని. ఇతను ఒక ఎవరంటే ట్యాక్స్ కలెక్టర్ అని చెప్పొచ్చు మనం, లేదంటే ఈ యొక్క ట్యాక్స్ అనేది మనం ఈ యొక్క కలెక్ట్ చేస్తున్నటువంటి వ్యక్తి. అయితే ఇతను యేసే గురించి విన్నాడు. యేసే గురించి విని యేసేని చూడాలనుకుంటున్నాడు. చూడడానికి అక్కడ ఉన్నటువంటి జనమందరూ కూడా ఎందుకంటే ఇతను పొట్టివాడు కనుక చూడలేకపోతున్నాడు. అయితే ఇతను ఏ చెట్టు ఎక్కాడట? మేడి చెట్టు ఎక్కాడట. ఏ చెట్టు? మేడి చెట్టు ఎక్కాడు. అయితే అప్పుడు యేసు ఆ త్రోవను రానివ్వండిగా గనుక అతను ముందుగా పరిగెత్తి ఆయన చూసిన ఒక మేడి చెట్టు ఎక్కాడు. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కనులెత్తి చూచి, జక్కయ్యా త్వరగా దిగుము, నేడు నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతను చెప్పాను. అయితే ఇతను సొసైటీ అంతా కూడా చాలా చీప్ గా చూస్తుంది, భయంకరంగా ఇతను ఘోరమైన పాపండి బాబు, ఇతను మంచివాడు కాదు, ధనాన్ని బాగా వెచ్చిస్తున్నాడు, ధనాన్ని బాగా మా దగ్గర నుంచి ఎక్స్ట్రా తీసుకుంటున్నాడు అని సొసైటీ అంతా కూడా అతని మీద కోపం పెట్టుకుంది, తిట్టుకుంటుంది. కానీ యేసయ్య ఏమంటున్నాడు? నేడు నీ ఇంట ఉండవలసి ఉంది. చెప్పండి, అక్కడ ఏముంది? అక్కడ నేడు నేను నీ ఇంట ఉండవలసి వచ్చిన అతను చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషంతో ఆయన చేర్చుకున్నాడు. అప్పుడు చూడండి అక్కడ ఏం జరిగిందో. అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనిషి బస చేయగలమని చాలా సనుక్కున్నారట. ఏం చేస్తున్నారండి? ఇదేంటి, ఈయన ఒక పాపి ఇంటికి వెళ్తున్నాడా ఏంటి, ఈయన ఒక పాపి అయినటువంటి ఈ జక్క ఇంటికి బస చేయడానికి వెళ్తున్నాడా అని సనుక్కున్నారంట. సొసైటీ ఎప్పుడు కూడా యేసయ్య ఆలోచన గుర్తించలేకపోయింది కనుక యేసయ్యని సిలువకు అప్పగించడానికి కూడా వెనకడుగేలేదు సొసైటీ. అవునండి కదా? కానీ బైబిల్ మన చేతికి వచ్చింది. యేసే ఆలోచన మనం గ్రహించగలగాలి, యేసే ఉద్దేశం మనకు అర్థం అవ్వాలి, యేసే తలంపులు మనకు అర్థం అవ్వాలి. ఎప్పుడు కూడా యేసే ఏ వ్యక్తిని కూడా నరకానికి పంపించడు, ఏ వ్యక్తిని కూడా తోసివేయడు, ఏ వ్యక్తిని కూడా ఇతను నాకు వద్దు అని చెప్పడు. కానీ ప్రతి వ్యక్తికి క్రీస్తు ప్రేమ చూపిస్తున్నాడు. ప్రతి వ్యక్తి కూడా యేసే చేత నిర్మించబడ్డవాడే. ప్రతి వ్యక్తికి యేసయ్యే దేవుడు. హల్లెలూయా. అతను సౌత్ ఆఫ్రికా వారైనా అవ్వచ్చు, లేదంటే అమెరికా అవ్వచ్చు, లేదంటే నైజీరియా అవ్వచ్చు, కెనియా అవ్వచ్చు, ఏ దేశం వారైనా ఒకే ఒక దేవుడు, అందరికీ యేసుక్రీస్తు మాత్రమే దేవుడు. హల్లెలూయా. ఫాదర్ అయితే ఆయన అందరినీ కూడా సృజించిన వాడు కనుక ఈ పాపినటువంటి జక్కని ఏం చేయాలనుకుంటున్నాడంటే, నేడు నీ ఇంట నిన్ను ఉండవలసి ఉంది. ఎందుకు ఉండాలి? కారణం ఏంటి? అరే యేసు ఎందుకు వెళ్దాం అనుకున్నాడు? బాగా సంపాదించే జక్కయ్య అని అమౌంట్ అంతా కూడా తీసుకోవడానికి వెళ్తున్నాడా? ఎందుకు వెళ్తున్నాడు? నేడు నీ ఇంటికి రక్షణ వచ్చేసింది. హల్లెలూయా. సొసైటీ ఏమో ఈయన ఒక పాపి, ఈయన దగ్గర బస్ చేయడానికి వెళ్తాడు ఎందుకు అని సనుక్కుంటుంటే, ఈయన యొక్క ఆలోచన ఏంటంటే, ఈయన యొక్క ఇంటెన్షన్ ఏంటంటే, ఇతన్ని రక్షించాలి, ఇతను నశించుకోవడం నాకు ఇష్టం లేదు. ఇతను కూడా అబ్రహాము కుమారుడే. హల్లెలూయా. ఎవరు కుమారుడట? చూడండి యేసయ్య అంటాడు, చదవండి ఒకసారి. 6 నుంచి చదవండి ఒకసారి. 6 నుంచి చదవండి ఎవరు గట్టిగా. అతడు త్వరగా దిగి సంతోషముతో చేర్చుకొనెను. అందరూ అది చూచి సనుక్కున్నారు. నిలబడి ఇదిగో ప్రభువా, ఎస్ ప్రభుతో చెప్పాను. నెక్స్ట్ వన్. అందుకు యేసు ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా హల్లెలూయా. సొసైటీ ఏమంటుందని, వాడు ఒక పాపి, అతనితో వాళ్ళింటికి బస్ చేయడానికి యేసయ్య వెళ్తున్నాడా? ఎందుకు వెళ్తున్నాడు అని సనుక్కుంటుంటే, కానీ యేసయ్య యొక్క ఇంటెన్షన్ ఏంటండి? యేసయ్య యొక్క ఆలోచన ఏంటి? ఇతను కూడా అబ్రహాము కుమారుడే. హల్లెలూయా. నేడు ఇతనింటికి రక్షణ రాబోతుంది. యేసయ్య కాపరిగా ఉండడానికి ఇష్టపడుతున్నాడు. ఎవరికంటే తెలుసా? ధనవంతులకో లేదంటే ఉన్నతమైన స్థితిలో ఉన్న వాళ్ళు కాదు, పాపులందరినీ రక్షించి వాళ్ళందరికీ కాపరిగా ఉండాలనుకుంటున్నాడు. హల్లెలూయా. ఇతను ఘోరమైన పాప ఉండొచ్చు, సొసైటీ అంతా కూడా ఇతను ఎలా ట్రీట్ చేస్తుందంటే, చిచ్చి అతను చాలా చెడ్డడు అని ట్రీట్ చేస్తాయి. కానీ యేసయ్య ఏమంటున్నాడు తెలుసా? ఇతను అబ్రహాము కుమారుడు. ఎప్పుడు అన్నాడు తెలుసా? అతను చేసిన తప్పు ఒప్పుకున్నప్పుడు ఇమ్మీడియట్లీ యేసయ్య అంటున్నాడు, ఇతను అబ్రహాము కుమారుడు. ఈ రోజు మనము కూడా ఇక్కడ దేవుని సన్నిధిలో ఇప్పుడు దాకా దేవునికి విరుద్ధమైన బ్రతుకు ఇక్కడ విడిచిపెడితే మనము కూడా అబ్రహాము కుమారులు అవుతాం. హల్లెలూయా. మన ఇంటికి కూడా పరిపూర్ణమైన రక్షణ రాబోతుంది. మనము నిత్య జీవాన్ని చేపట్టబోతున్నాం. హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. అయితే పిల్లరా, ఈ రోజు నేను జక్కయ్యతో యేసయ్య ఏం చెప్పాడో ఈ రోజు నీతో నాతో కూడా చెప్తున్నాడు. మీరు కూడా అబ్రహాము కుమారుగా పిలువబడాలి. మీ ఇంటికి కూడా సాల్వేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. చూడండి, అందుకే అంటున్నాడు లూక్ చాప్టర్ 19:10 అంటున్నాడు, నశించిన దాన్ని వెతికి రక్షించడానికి మనుష్య కుమారుడు వచ్చాడు. ఆయన నశించిపోతున్న ప్రజలు రక్షించడానికి యేసయ్య ఒక కాపరిగా వచ్చాడు. యేసయ్య కొరకు ఎవరైతే యేసయ్య వాక్యాన్ని విశ్వసిస్తున్నారో, ఎవరైతే యేసయ్య నామాన్ని విశ్వసిస్తున్నారో, ఎవరైతే యేసయ్య నామాన్ని ప్రకటించడానికి ఒప్పుకుంటున్నారో, ఎవరైతే యేసయ్యని వెంబడించడానికి
ఇష్టపడుతున్నారో వాళ్ళందరినీ దేవుడు కాపాడైపోతున్నాడు రానున్న దినాల్లో. హల్లెలూయా. యేసయ్యకి ఏం కావాలో తెలుసా? మన ధనము కాదు, యేసయ్యకి మన గృహాలు కాదు. యేసయ్యకి ఏం కావాలంటే ఆయన ఆజ్ఞలు కట్టడలు దేవుని వాక్యానుసారంగా జీవించే క్రైస్తవులు ఆయనకి కావాలి. హల్లెలూయా. అలాంటి వాళ్ళు దేవుని పిల్లలు, అలాంటి వాళ్ళు గోధుమలు, అలాంటి వాళ్ళు. అందుకే యోహాను భక్తుడు ఏమంటాడంటే ఆ గోధుమలన్నీ కూడా ఆయన కొట్టలో కూర్చుకుంటాడంట. ఎక్కడండి? మనం గోధుమలే ఉండాలి. మనం వాక్యానుసారంగా జీవించే వరకు మనము ఉండడానికి ప్రయత్నం చేయాలి. యేసయ్య నీ కొరకు చాలా త్యాగాన్ని చేశాడు. యేసయ్య నీ కొరకు చాలా ఇబ్బందులు, అవమానాలు, నిందలు పడ్డాడు. నువ్వు అడగొచ్చు ఇక్కడ కూర్చుని, ఎప్పుడు అవమానాలు వస్తాయి, ఎప్పుడు నిందలు వస్తాయి, మా ఇంట్లో వాళ్ళు నన్ను ఇబ్బంది పెడతారు, మా ఫాదర్ నన్ను సరిగ్గా మాట్లాడరు, నన్ను ఇబ్బంది పెడతా ఉంటారు, నువ్వు చేతకందరం అంటారు, లేదంటే అదంటారు, లేదంటే మా నాన్నని పట్టించుకోడు, లేదంటే మా అమ్మని సరిగ్గా నాతో మాట్లాడదు, నాకు తెలిసినటువంటి చుట్టాలే నీ జీవితం ఇంతే, నీ జీవితం బాగుపడదంటారు. ఎప్పుడు సొసైటీ ఎప్పుడు కూడా కీడే కోరుకుంటది, నీకు మంచి చెయ్యదు. యేసయ్య మాత్రమే నీకు మంచి చేస్తాడు. హల్లెలూయా. సొసైటీ ఎప్పుడు కూడా ఏం కోరుకుంటదండి? కీడే. ఈ రోజు నువ్వు సంపాదించి ₹1 కోటి పెట్టుకుని నువ్వు ఇంటికి వెళ్ళావు అనుకో, అయ్యో నా కూతురు అంత కాదు ఇంత కాదు, నా కొడుకు అంత కాదు ఇంత అంటది. అదే రోజు నెక్స్ట్ డే 2 రోజుల తర్వాత డబ్బులు పోనీ అనుకో, నీ వల్ల కుటుంబం నాశనం అయిపోయింది, నువ్వు ఇంట్లో ఉన్నా ఒకటి లేకపోయినా ఒకటి. హల్లెలూయా. ఇలా అయితే అందుకే యేసయ్య ఏమంటున్నాడంటే, స్త్రీ తన గర్భమున చంటి పిల్లను మరుచిన వారైనా మరుచుడుగా నేనెన్నో మరో చదవమంటున్నా. చూడమ్మా, ఐజా చాప్టర్ 49 ఉంటుంది చూడండి ఒకసారి. ఐజా చాప్టర్ 49, ఐజా చాప్టర్ 49, యెషయా గ్రంథం 49వ అధ్యాయము, యెషయా గ్రంథం 49వ అధ్యాయం 15వ వచనం. ఎవరు చదువుతారు గట్టిగా? చదవమని చెల్లి. తన చంటి పిల్లను మరిచిన, చదవమ్మా. మరిచిన. చూడండి, ఒక కన్న తల్లి తన బిడ్డను మర్చిపోద్దట. బైబిల్ చెప్తుంది మరచిపోద్ది. మరుచునా అంటున్నాడు దేవుడు. ఏం చేస్తంట? మరుచునా. కానీ వారైనా మరుచుదురు గాని, మర్చిపోతారు కానీ నేను నిన్ను మరువను. పిల్లరా, దేవుడు మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా విషయాలు మీకు చెప్పొచ్చు, నేను చాలా విషయాలు మీకు నేను డిస్కషన్ చేయొచ్చు. మీరు కూడా ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు చదువుకోవచ్చు. ఐజా చాప్టర్ 46 3 నుంచి కూడా మీరు చదువుకోండి. అక్కడ ఏమంటాడంటే, గర్భం పుట్టినది మొదలుకొని నా చేత భరింపున్న వాళ్ళారా, తల్లి ఒడిలో కూర్చుని మొదలుకొని నేను చక్క పెట్టుకున్న వారారా, నా మాట ఆలకించుడి. ముద్దు వచ్చే వరకు నేను ఎత్తుకున్నవాడు నేనే, తల వెంట్రుకలు నెరవే వరకు నేను ఎత్తుకున్నవాడు నేనే చేస్తున్నాను, చక్క పెట్టుకున్నవాడు నేనే, నేను ఎత్తుకుంటూ రక్షించుకున్నవాడు కూడా నేనే అన్నాడు. ఐజా చాప్టర్ 46 లో ఉంటుంది, మీరు చూడొచ్చు. చూడండి పిల్లరా, దేవుడు మనల్ని మనందరికీ ఈరోజు ఏం చెప్తున్నాడంటే, నేను ఒక మంచి కాపరిగా మీకు ఉండాలనుకుంటున్నాను. కాపరిగా ఉండడమే కాదు, ఆల్రెడీ మీ కొరకు నేను ప్రాణమే పెట్టాను. ఏం పెట్టాను? ప్రాణం పెట్టాడట యేసయ్య. మీ కొరకు ప్రాణం పెట్టాడట. అంతేకాదు, ఆయన ఒక మంచి కాపరట. ఏ కాపరి? అందుకే మనం పాడతాం కదా, నా మంచి కాపరి అని ఒక పాట ఉంటది, మీరు పాడుతూ ఉంటారు, మంచి కాపరి అని చెప్పే పాట. ఆయన మంచి కాపరి. ఏ కాపరి అండి? ఆయన మంచి కాపరి. ఈ రోజున మనము ఇద్దరు జీవితాలు మనం పరిశోధించాం. ఒకటి వ్యభిచారంలో పట్టబడిన స్త్రీ, ఆమెను కూడా దేవుడు ఏం చేశాడు? ఇకపై నువ్వు పాపం చేయొద్దు. జక్కని కూడా ఏమంటున్నాడు? నేడు మీ ఇంటికి రక్షణ వచ్చింది, నువ్వు కూడా అబ్రహాము కుమారుడివే. యేసయ్య లక్షణం ఏంటంటే పాపుడు రక్షించడానికి వచ్చాడు. అసలు ఎందుకు వచ్చాడు? యేసయ్య ఎందుకు కాపరిగా ఉండాలనుకుంటున్నాడు? దానికి కారణం బైబిల్ ఏం చెప్తున్నా సార్ చూద్దాం. తిమోతి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము, తిమోతి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము, తిమోతి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 3 నుంచి నేను చదువుతున్నా. ఇది మంచిది, మన రక్షకుడుకు దేవుని దృష్టికి అనుకూలమై ఉంది. దేవుడు ఒక నిర్ణయం తీసుకున్నాడట. ఆ నిర్ణయం ఏంటంటే, చూడండి, ఆయన దృష్టికట అనుకూలమై ఉందంట, మంచిది. ఆయన మనుషులందరూ రక్షణ పొందాలి. ఏం పొందాలి? రక్షణ పొందాలి. ఎవరు పొందాలి? ఒక జాతి వారా, ఒక సిటీ వారా, ఒక పల్లెటూరు వారా కాదు, మనుషులందరూ కూడా రక్షణ పొందాలి. రక్షణ పొంది ఏమవ్వాలంటే, రక్షణ పొందట మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గురించి అనుభవజ్ఞానం గలవారు. సత్యం అంటే వాక్యం. ఈ వాక్యాన్ని గురించి ఒక అనుభవజ్ఞానం గలవారై ఉండవాలని హెచ్చరించుచున్నాడు. చూడండి, మేము చిన్నప్పటి నుంచి మేము అన్ని కుటుంబం, మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. సత్యమును గురించి అనుభవజ్ఞానం అంటే ఏంటంటే, మాకు చేపలు తెచ్చారనుకోండి, ఏ చేప తినాలో ఏ చేప తినకూడదో మాకు తెలియదు. మేము ప్రతి చేప తింటా ఉండేవాళ్ళు. అలాగే కొంగలు తెచ్చేవారు, కొంగలు కొనేవారు. మా అమ్మగారు గుర్తుంది, చిన్నప్పుడు కొంగ మాంసం ఉండేది మా ఇంట్లో. అయితే ఏమి తినాలో ఏమి తినకూడదో బైబిల్లో రాయబడ్డాయి. ఎక్కడ రాయబడ్డాయండి? ఉన్నాయా లేదా? ఎక్కడ ఉన్నాయి? ద్వితీయోపదేశ ఖండంలో ఉన్నాయా లేదా? అయితే ఒకప్పుడు మాకు తెలియదు, వాక్యం తెలియదు. ఒకప్పుడు మనం ఏది పడితే తినేసాం. మీరు తిన్నారు లేదా? నేనైతే ఒప్పుకుంటున్నాను. మరి దేవుడు అంటున్నాడు, ఏది పడితే తిన్నాం. కానీ ఇప్పుడు వాక్యం తెలిసింది, ఆ సత్యం గురించి అనుభవజ్ఞానం వచ్చింది. ఇప్పుడు మనం తింటామా? ఎందుకు తినం? యేసయ్య అంటున్నాడు, రెక్కలు ఉండాలి, పొలుసు కలిగిన చేపలు మీరు తినాలి. రెక్కలు లేకుండా, పొలుసు లేకుండా చేపలు మీకు హేయము. మనిషి ఈ రోజున అడ్డంగా తినేస్తున్నాడు, ఏది పడితే తినేస్తున్నాడు.
అందుకే అనేకమైన రోగాలు వచ్చేస్తున్నాయి, అనేకమైన కర్సెస్ అనేవి ఈ రోజున సొసైటీ మీద పడిపోయినాయి, అనేకమైన శాపాలు ఈ రోజున సొసైటీ. ప్రతి ఒక్కరు కూడా భయంకరమైన రోగాలు, వయసు బ్యాధులు, చిన్నపిల్లవాడు పెద్దవాడు లేకుండా ప్రతి ఒక్కరికి రోగాలు వచ్చేస్తున్నాయి. కారణం ఏంటంటే దేవుడు నియమించిన కట్టడలు, దేవుడిచ్చిన ఆజ్ఞలు, దేవుడు ఏ సత్యమైతే మన చేతిలో పెట్టాడో దాన్ని మనం ఫాలో అవ్వట్లేదు కనుక ఏది పడితే తింటున్నాం కనుక మనిషికి రోగాలు వస్తున్నాయి. ఏం వస్తున్నాయండి? ఇంకో విషయం చెప్పరా మీకు, అసలు యథార్థంగా చెప్తున్నాను, ఎవరినో నేను పాయింట్అవుట్ చేయట్లేదు సుమి. ఇప్పుడు మనకి ఎక్కడ మీటింగ్ జరిగినా బిర్యానీలు, చికెన్లు, మటన్లు, లేదంటే చికెన్ ఫ్రైలు. అసలు బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? మాంసం అధికంగా తిరిగి ఓడితో మీరు సహవాసం చేయొద్దు అంటుంది. అవునండి కదా, ఉందా లేదా? ఇలా చెప్తే కానీ అర్థం కాదు. లేకపోతే మాంసం అధికంగా తినవలతో ఏం చేయకూడదంట. ఈరోజు మనం ఎక్కడికి వెళ్ళినా 4-5 రైగులు పెడుతున్నారు అనమాట. మటన్ అండి, చికెన్ అండి, ఫిష్ అండి, ఫస్ట్ గారు ఇత్తండి అయిపోయింది ఇంకా ఆరోగ్యం. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే మాంసం అధికంగా తిని వాళ్ళతో మీరు సహవాసం చేయకండి. చక్కగా సాంబార్ పెట్టుకుని ఒక వెజిటేబుల్ కర్రీ పెట్టుకుని ఆరోగ్యం చక్కగా ఉంటుంది. 80 సంవత్సరాలు 120 సంవత్సరాలు దేవుడు నడిపిస్తాడు. ఇప్పుడు 30 సంవత్సరాలకి 40 సంవత్సరాలకి గ్యాస్ట్రిక్లు, ఫైల్స్లు, రకరకాల రోగాలు వచ్చేసి ఇంకా చెప్పుకోలేక ఎన్ని రోగాలు వచ్చేస్తున్నాయో. కారణం ఎవరు? దేవుడి మాట మనం వినట్లేదు కనుక. పిల్లరా ఏం వినట్లేదు? దేవుని మాట. ఈ రోజున చిన్న వయసు భేదం లేకుండా పేగురుపు వచ్చేస్తుంది, ఫైల్స్ వస్తుంది, లేదంటే గ్యాస్ట్రిక్ తినది అరగట్లేదు అంటున్నారు. కారణం ఏంటి? ఒకప్పుడు ఇలాంటివి ఉండేవి కాదు. బైబిల్ వ్యతిరేకంగా మానవుడు విచ్చలవిడిగా బతుకుతున్నాడు. దేవుడి చెప్పినవి ఫాలోఅప్ చేయట్లేదు. ఎప్పుడైతే మనం దేవుడు చెప్పింది చేయమో ఆటోమేటిక్ గా దేవుడు ఆజ్ఞలు కట్టలు మనం ఫాలో చేయకపోతే మన ఆరోగ్యం క్షీణిస్తుంది, మన జీవితం కూడా మారిపోతుంది. ఏం మారిపోద్దండి? మన జీవితం కూడా మారిపోద్ది. అందుకే పిల్లరా మీరు చాలా చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకు. ఇప్పుడు చిన్న పిల్లలకి షుగర్ వచ్చినాయి అంట. చిన్న పిల్లలు 2-3 years కూడా చిన్న పిల్లలకు కూడా వాళ్ళకు కూడా షుగర్ అని చెప్తున్నారు. కారణం ఏంటంటే దేవుడిచ్చిన కట్టడలు, దేవుడిచ్చిన ఆ సత్యాన్ని ఈ రోజున మనిషి ఫాలో చేయడానికి ఇష్టపడట్లేదు. దేవుడి మాట వినాలా, దేవుడు చెప్పింది చేయాలా, దేవుడు చెప్పింది దేవుడి త్రోవలో నేను నడవాలా, నాకు ఇష్టం లేదు, నాకు నచ్చిన బ్రతుకు నేను బ్రతుకుతానని చెప్పి చాలా మంది బ్రతుకుతూ ఉన్నారు. అందుకే చాలా మంది జీవితాలు ఎలా ఉన్నాయంటే భయంకరమైన జీవితాలు కనబడుతున్నాయి. మీకు ఒక సాక్ష్యం చెప్పాలనుకుంటున్నాను. ఫారిన్ కంట్రీలో ఒక సినీ యాక్టర్ అనమాట, నిజంగా జరిగింది ఇది. ఆ అమ్మాయికి దేవుడు సేవకు పిలుస్తుంటే నేను ఇప్పుడు రాను. ఆ అమ్మాయి ఏమనుకుంటుందంటే నేను ఇంకా యవ్వన కాలంలో ఉన్నాను, ఇంకా సినిమాలు చేయాలి, బాగా డబ్బు సంపాదించాలి, నేను బాగా సంపాదించుకోవాలనుకుంది. అయితే దేవుడు ఇంక డిస్టర్బెన్స్, ఇంకా దేవుడు ఆమెని పలకరించలేదు, సేవకు రమ్మని కూడా అలా. దేవుడు పిలిచాడు. అయితే ఆమె ఏం చూసిందంటే లోకం వైపు చూసింది, తనకున్నటువంటి అందాన్ని చూసింది. నేను ఇంకా యాక్ట్ చేయాలి, ఇంకా డబ్బు సంపాదించాలి, ఒక సినీ యాక్టర్ ఆమె. అయితే ఆమెకు ఉన్నటువంటి ఒక క్యాన్సర్ వచ్చింది చేతి మీద. ఏమొచ్చింది? క్యాన్సర్. ఆ చేయి తీయాల్సి వచ్చింది. మళ్ళీ ఇంకొక చేయికి పాకింది, ఆ చేయి కూడా తీయాల్సి వచ్చింది. ఆ రెండు కాళ్ళు కూడా మళ్ళీ క్యాన్సర్ వచ్చింది, ఆ 2 కాళ్ళు కూడా తీయాల్సి వచ్చింది. ఆమెకు మొండెంతోనే మాత్రం మిగిలింది. అప్పుడు చాలా బాధపడింది. దేవుడు నన్ను పిలిచాడు సేవ చేయమని, నేను నిజంగా వెళ్ళలేదు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, దేవుడు మనకి చెప్పింది చేయకపోతే తర్వాత పరిస్థితి చాలా భయంకరంగా ఉంటుంది. ఎలా ఉంటుంది? భయంకరంగా ఉంటుంది. మనకి ఏం తినాలో చెప్తున్నాడు, మనకి ఎలా బ్రతకాలో, మనం ఎలా మాట్లాడాలో చెప్తుంది బైబిల్. మనం ఎలా మన బిహేవియర్ అంతా కూడా బైబిల్ నేర్పుతుంది. మీరు ఎలా ఉండాలి, మీరు లోకానికి ఎలా ఉన్నారు? వెలుగై ఉన్నారు. ఎలా ఉన్నారు? లోకానికి మీరు వెలుగై ఉన్నారు. మిమ్మల్ని చూసి, మీ సత్క్రియలు చూసి పరలోక తండ్రిని ఏం చేయాలి? మహిమపరచాలి. అయితే ఈ అమ్మాయి ఒక డిసిషన్ తీసుకుంది, తప్పు అయిపోయింది ప్రభా, నన్ను పిలిచి రాలేదు అని అప్పటికప్పుడు రియలైజ్ అయ్యి పశ్చాత్తపడి, ఈమె ఒక సినీ యాక్టర్ కనుక అందరూ అనేక మంది వాళ్ళు ఉత్తరాలు మెయిల్స్ అయి పెడతారు కనుక ఆ మెయిల్స్ అన్ని తీసుకుని ఆమె వాళ్ళందరికీ కూడా యేసే గురించి చెప్పడం మొదలుపెట్టింది. ఆ మెయిల్స్ అన్ని కూడా మళ్ళీ వాళ్ళందరికీ కూడా యేసే సువార్త చెప్పడం మొదలుపెట్టి ఇప్పుడు గాస్పల్ ప్రకటించిందట. దేవుడు ఏదైనా మనకు చెప్పినప్పుడు దాన్ని మనం ఫాలో చేయకపోతే, ఈ రోజున చూడండి, మీరు కనుక ఉండి రోడ్డు వెళ్ళినా ఎటైనా వెళ్తే హాస్పిటల్ అన్ని భయంకరంగా కిటకిటలు ఆడిపోతున్నాయి. ఏమైపోతున్నాయండి? కిటకిటల. కారణం ఏంటి? మనిషికి ఈ రోజున దేవుడు ఆజ్ఞలు, దేవుడు కట్టడలు అవసరం లేదు. దేవుడు ఆజ్ఞలు, దేవుడు కట్టడలు అవసరం లేదండి. మనిషికి నచ్చినట్టు బ్రతుకుతున్నాడు. అయితే దేవుడు ఏమనుకుంటున్నాడంటే ఈ సత్యమును గురించి అనుభవం వాళ్ళకి తెలిసి ఉండాలని దేవుడు ఇచ్చించుకున్నాడు. దేవుడు ఒక్కడే, దేవునికి నలుగుని మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు చేసిన నరుడు. ఈయన అందరి కొరకు విమోచన క్రయంగా తన దాన్ని సమర్పించుకున్నాడు. దేవుడు చేసిన త్యాగాన్ని మనిషి గుర్తించలేకపోతున్నాడు. దేవుడు చేసినటువంటి ఆ గొప్ప త్యాగాన్ని మనిషి ఈ రోజున చాలా టెక్నిజీగా తీసుకుంటున్నాడు. చాలా లోకం వైపే అట్రాక్ట్ అవుతున్నాడు. లోకమే శాశ్వతం అనుకుంటున్నాడు. లోకంలో బ్రతుకు చాలా బాగుంది అనుకున్నాడు. కానీ దేవుడు ఇదంతా కూడా తీసివేయబోతున్నాడు అని మనిషి అర్థం కావట్లా. అందుకే మీకు ఒక విషయం చెప్పనా, దేవుడు ఎంత బాధపడ్డాడు మీకు చెప్తున్నానండి. మిమ్మల్ని ఎవరో చెంప మీద కొట్టారనుకోండి, మీకు ఏమనిపిస్తుంది? నలుగురిలో చెంప మీద కొట్టారండి, ఇప్పుడు మీకు ఏమనిపిస్తుంది? బాధ అనిపిస్తుంది. మీ మొహం మీద ఉమ్మేశారు నలుగురిలో, మీకు ఏమనిపిస్తుంది?
కానీ మీ పాపం నిమిత్తం, నా పాపం నిమిత్తం, టోటల్ ఎంటైర్ వరల్డ్ లో ఉన్నటువంటి ప్రతి పాపి నిమిత్తం యేసయ్య ఏం చేయబడ్డాడో తెలుసా? అందుకే దేవుడు కోపం వస్తుంది. నా కుమారుని, ఏకే కుమారుని యేసయ్యని ఎంతలాగా మీ కొరకు నేను బలిచ్చాను, ఎంత శ్రమను కూడా నడిపించాను, ఇంత భయంకరమైనటువంటి స్థితిలో నేను మీ కొరకు నేను యేసయ్యని నడిపించాను కదా, ఎందుకు మీరు నా మాట అంటున్న? దేవుడు ఈ రోజున దేవుడు గ్రంథం మనతో మాట్లాడుతున్నాడు. చూడండి యేసయ్యని ఎంత బాధ పెట్టారో చూస్తే చాలా బాధ అనిపిస్తుంది, చాలా బాధ అనిపిస్తుంది. ఇప్పుడు నలుగురు నన్ను వచ్చి కొట్టారండి, నాకు ఎలాగుంటది? లోన్లీ ఫీల్ అవుతాను, అవునండి కదా, ఒంటరితనం ఫీల్ చాలా బాధపడతాను. ఏంటి నాకు ఎలా కొట్టారు నలుగురిలో? కానీ నీ కొరకు, నువ్వు చేసిన పాపాల కొరకు, నువ్వు చేసిన ప్రతి అతిక్రమణ, నువ్వు చేసిన ప్రతి నీ జీవితంలో నువ్వు ఏదైతే చేస్తావో దాని నిమిత్తం యేసయ్య ఏం చేయబడ్డాడు తెలుసా? నేను ఇప్పుడు సిలువు గురించి చెప్పట్లా, సిలువు కంటే ముందు ఏం జరిగిందో మీకు చెప్పబోతున్నా. నిజంగా దేవుడు కనుక నువ్వు వెంబడించాలనుకుంటే, నిజంగా యేసయ్యకి నీ కాపరగా ఉండాలనుకుంటే, యేసయ్య విలువ నీకు తెలియాలి. యేసయ్య ఎంత బాధపడ్డాడో ఒక మాట నీకు చూపించాలనుకుంటున్నాను. చూడండి ఒకసారి మాథ్యూ చాప్టర్ 26 అందరూ చదవండి ఒకసారి. బైబుల్ చదువుకున్న వాళ్ళందరూ తెరవాలి, నాకు లేదు ఇక్కడ 8 అయిపోద్ది. మత్తయి సువార్త 26వ అధ్యాయం, మత్తయి సువార్త 26వ అధ్యాయము, మాథ్యూ చాప్టర్ 26 67 నుంచి 68 దాకా చదవండి ఒకసారి. ఎవరైనా గట్టిగా చదవాలి, ఎవరు చదువుతారో బిగ్గరగా చదవాలి. మత్తయి సువార్త 26వ అధ్యాయము 67, 68 గట్టిగా చదవండి. అప్పుడు వారు అందరూ ఉన్నారు. చదువు అమ్మా, తెలిసారు బైబిల్ మీరు? ఒకసారి నాన్న తెలిసారు మీరు బైబిల్ లోపల? రాదనుకుంటే నేను చదువున్నాను చెల్లి. అప్పుడు వారు ఆయన ముఖము మీద ఉమ్ము వేసి ఆయన గుద్దారు. కొందరు ఆయనను అరచేతులతో కొట్టి, క్రీస్తు నిన్ను కొట్టినవాడు ఎవడో ప్రవచించు. అసలు నిజంగా ఎంత బాధ అండి ఇది. మీకు నిజంగా మనస్సు ఉంటే, మీకు నిజంగా దేవుని యొక్క ప్రేమ విలువ తెలిస్తే ఎంత బాధ. ఒకసారి చదివారా? యేసయ్యని ఏం చేశారంటే ఆయన ముఖము మీద ఉమ్మేసేసారట. ఎవరి కోసం వేశారు ఉమ్ము? చెప్పండి, ఎవరి కోసం వేశారు? ఎవరి కోసం వేశారు? గట్టిగా చెప్పాలి, ఎవరి కోసం వేశారు? మన కోసం ఏనంటారా కాదంటారా? మనం ఎలా బ్రతకాలి? కృతజ్ఞతా భావంతో ఆయన నమ్మకంగా బ్రతకాలంటారా వద్దంటారా? చెప్పండి. ఆయన నీ కొరకు ఉమ్ము వేయబడ్డాడు. నెక్స్ట్ మనం ఏం చేయబడ్డాడు? అరచేతులతో కొట్టారట. ఏం చేశారండి? అరచేతులతో కొట్టి, క్రీస్తు నిన్ను కొట్టిన వాడు ఎవడో ప్రవచించి ఒకసారి. ఎందుకన్నారు అంత ఎగతాళిగా ఎందుకు మాట్లాడారు? ఆయన జరగబోయేది ప్రవచించాడు, రోగులు బాగు చేశాడు, ఇది ఎలా జరగబోతుంది. ఆయన ఎన్నో అనేకమైన ప్రవచన రూపంగా మాట్లాడాడు, సొసైటీలో మాట్లాడాడు. అందుకే ఆయన చేసిన మంచికి వాళ్ళు ఏం చేస్తారంటే కొట్టి, ఉమ్మేసి కొట్టి, నిన్ను కొట్టిన వాడు ఎవరు అసలు ప్రవచిస్తావా? కారణం ఎందుకు? ఎవరి వల్ల ఆయన ఓచుకున్నాడు? ఎవరి వల్ల ఆయన మౌనంగా ఉన్నాడు? ఈ రోజున ఇక్కడ ఆరాధన జరుగుతుందంటే ఆయన చేసిన త్యాగమే ఆ దినాన్ని. హల్లెలూయా. లేకపోతే నువ్వెవరో నేనెవరో ఆ దినాన్ని ఆయన చేసిన త్యాగం. నీ కొరకు ఆయన కొడుతూ ఉంటే ఆయన అలాగా కాముగా ఉన్నాడు. నీ కొరకు ఆయన మొహం మీద ఉమ్మేస్తుంటే ఆయన మౌనంగా ఉన్నాడు. ఇలా ఒక మాట మిమ్మల్ని అడగొచ్చా నేను? సీనాయి పర్వతం మీదకి దిగొస్తుంటే సీనాయి పర్వతం మొత్తము కూడా ఏమైపోయిందంట? నల్లగా బ్లాక్ కలర్ లోకి వచ్చేసిందంట. ఆయన వచ్చేటప్పటికి ఇజ్రాయెల్ ప్రజలు తట్టుకోలేకపోతున్నారు. అలాంటి దేవుడు తన కుమారుని మన కొడుకు పంపిస్తే ఆయన కొడుతుంటే, ఉమ్మేస్తుంటే, హింసిస్తుంటే, ప్రవచించమంటుంటే, అరసలతో కొడుతుంటే ఎందుకు మౌనంగా ఉన్నాడో తెలుసా? మనందరం రక్షించడం కోసం, మనందరం ఏం చేయడానికి? రక్షించడం కోసం. అందుకే దేవుడు ఒక్కడే, దేవునికి నలుగు క్రీస్తు నరుడు ఒక్కడే. నీ కొరకు మూవైపడ్డాడు. నువ్వు నిజముగా జీవితంలో ఇంకా క్రీస్తు కొరకు బతకాలి, యేసు నీకు కాపరగా ఉండాలంటే నీ కొరకు ఉమ్మువేయబడ్డ క్రీస్తుని గట్టిగా పట్టుకో. నీ కొరకు అరచేతులతో కొట్టబడ్డ క్రీస్తుని గట్టిగా పట్టుకో. నీ కొరకు ప్రవచించని ఎగతాళి చేయబడ్డ క్రీస్తుని నువ్వు గట్టిగా పట్టుకుంటేనే యు ఆర్ క్రిస్టియన్, యు ఆర్ బిలీవర్. హల్లెలూయా. నువ్వు క్రైస్తవుడు అయితే కనుక యేసుని విడిచిపెట్టావు. నీకు క్రీస్తు కావాలంటే యేసు నీ కొరకు చేసిన త్యాగాన్ని గట్టిగా పట్టుకో. యేసు నీ కొరకు ఉమ్మువేయబడ్డాడట. ఏమైపడ్డాడు? ఉమ్మువేయబడ్డాడు. చెప్పండి గట్టిగా హల్లెలూయా. మా చిన్నప్పుడు మేము సరిగ్గా చదవకపోతే గ్రౌండ్ మాది చాలా పెద్ద స్కూల్ అనమాట. మా బ్రదర్ని హై స్కూల్లో వేసేవారు, కానీ జెడ్పీహెచ్ హై స్కూల్లో నన్ను ప్రైవేట్ స్కూల్లో వేసేవారు. అయితే ఆ ప్రైవేట్ స్కూల్ అని కనుక చాలా గ్రౌండ్ ఉండేది. కొంతమంది చదవకపోతే మధ్యాహ్నం మాట నన్ను కూడా బుక్ తీసుకెళ్ళి ఏం చేయమన్నారు అంటే, బుక్ కింద పెట్టాలి, ఇలా వంగుని చదవాలి. ఆ బుక్ కింద ఉంటుంది, బుక్ కింద పెట్టి వంగుని చదవాలి. మేము ఆ ఎండలో చదువు పెట్టే మొత్తం స్కూల్ అంతా కూడా చూస్తారు. ఏం చూస్తారు? స్కూల్ అంతా చూస్తారు. ఆ మిడిల్ లో, ఆ గ్రౌండ్ లోకి వెళ్ళి కింద బుక్ ఉంటుంది, నేల మీద పెట్టాలి. నేల మీద పెట్టి మీ మోకాల మీద ఇలా వంగుని ఆ కింద బుక్ నుంచి మీరు చదవాలి. ఈ లోపు ప్రిన్సిపల్ తర్వాత ఒక ఆయన ఉంటాడు. ఆయన గనక చూసాడా, మెల్లిగా వెనకాల వచ్చి 5 ఏళ్ళు పెట్టి పడగలమని చెరుపు వేస్తాడు అనమాట. ఏం చేస్తాడు? భయంకరంగా కొట్టేస్తాడు. స్కూల్ అంతా చూస్తుంది, ఈయన వచ్చి కొడతాడు. ఆయనతో వదలదు. ఇంకో మాస్టర్ ఉన్నాడు, ఆయన క్రైస్తవుడే, ఆయన చూస్తే ఆయన కొట్టేస్తాడు.
ఇంకా ఎవరికి దొరికితే అవకాశం, ఇది మంచి అవకాశం, వీళ్ళు కొట్టాలి తిట్టాలి అని ఇంకా 4-5 దెబ్బలు కాదు ఉన్నది ఉన్నట్టు కొట్టేస్తూ ఉంటారు. నేను ఎందుకు చెప్తున్నా అంటే, మేము తప్పు చేసాం, మేము చదవలేదు, హోంవర్క్ పూర్తి చేయలేదు, లేదంటే మాకు అసైన్మెంట్లు పెడతారు, బాగా మేము సరిగ్గా చదవలేదు, ఫెయిల్ అయిపోతున్నాం, అందుకే మళ్ళీ మమ్మల్ని ఎండలో నిలబెట్టారు. మేము చేసిన తప్పుకి అది మాకు తగును, కరెక్ట్గా చేయాల్సిందే. కానీ యేసయ్య ఏ తప్పు చేయకుండానే మొహం మీద ఉమ్ము వేయబడి అరచేతులతో ఆయన కొడుతూ ఉంటే, ఆయన ప్రవచించమంటుంటే ఎందుకు మౌనంగా ఉన్నాడు ఆయన? కారణం ఏంటి తెలుసా? నేను నశించిపోకుండా ఆ కాపరి దగ్గరికి చేరాలి కనుక. హల్లెలూయా. యేసయ్య ఈ రోజు అడుగుతున్నాడు, నేను నీ కాపరిగా ఉంటాను, మంచి కాపరి. చూడండి లాస్ట్ లో చదవండి ఒకసారి, జాన్ చాప్టర్ 10:11. గట్టిగా చదవండి ఎవరైనా సరే. ఆయన స్వభావం ఏంటి, ఆయన లక్షణం ఏంటి? జాన్ చాప్టర్ 10:11. నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి ఒకసారి అడగరాను చెల్లి. గొర్రెలకు చెడ్డ కాపరి ఉందండి అక్కడ. మంచి కాపరి అని ఎవరంటాం మనం? సాధారణంగా సొసైటీలో మంచోడండి, ఏమండి మంచోడండి. కానీ దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు యేసయ్య గురించి అక్కడ రాస్తున్నాడు, ఆయన ఒక మంచి కాపరి. ఆయన నీకు క్షేమాన్ని కోరతాడు. నీకేం కోరతాడు? నీకు నీ క్షేమాన్ని కోరతాడు. ఆయన నీకు కీడు కోరడు, నేను నష్టంలో పడాడు, నేను ఇబ్బందుల్లో పడాడు, నేను సమస్యల్లో వదిలాడు, నేను అప్పుల్లో వదిలాడు, నేను రోగంలో వదిలాడు. నేను అలా పట్టించుకోకుండా నీ బ్రతుకు నలుగురు నవ్వులు పాలవుతుంటే కాముగా ఉండడు. నిన్ను పట్టించుకునే మంచి కాపరి ఆయన. హల్లెలూయా. నెక్స్ట్ వన్ చదువున్నాను. మంచి కాపరి గొర్రెల కొరకు. ఎస్, ఆయన ఒక మంచి కాపరి. అలాగే తన గొర్రెల కొరకు, లేదంటే ఆ గొర్రెల కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు. చూడండి, లోకంలో చాలా మంది మోసగిస్తారండి. ఏం చేస్తారు? మోసగిస్తారు. నువ్వు రాకపోతే నేను బ్రతకలేను, నేను ప్రేమించాను, నువ్వు వివాహం చేసుకుంటే చాలు, నేను చాలా జాగ్రత్తగా చూసుకుంటానని చెప్పి వివాహం అయ్యేదాకా చూసుకుంటారు. ఆ ప్రేమ అనే మాట కనబడదు. తర్వాత ఆ అమ్మాయిని వదిలేస్తారు, డైవోర్స్ ఇచ్చేస్తారు, లోకంలో మళ్ళీ ఇంకొక అమ్మాయిని వెంట పెడతారు. కానీ లోకంలో కొంతమంది ఆస్తిని ప్రేమిస్తారు, లోకంలో కొంతమంది వాళ్ళకి నచ్చిన కాస్ట్యూమ్స్ ప్రేమిస్తారు, లోకంలో కొంతమంది కార్లు ప్రేమిస్తారు, లోకంలో కొంతమందిని తినే ఫుడ్ని ప్రేమిస్తారు. కొంతమంది ఉంటారు తిండి బాగా ఇష్టం అనమాట. వాళ్ళకి ఏం ఇష్టం? తిండి. రకరకాల తిండంతా టేస్ట్ చేయాలి, ఆ తిండిని ప్రేమిస్తారు. కానీ యేసయ్య ఎవరిని ప్రేమించాడు? పాపుల్ని. ఆ పాపుల కొరకు ఏం చేశాడు? ఆయన మంచి కాపరిగా ఉన్నాడు. ఆయన చెప్పింది చేసుకుంటూ వెళ్ళాడు. ఆయన చెప్పింది ఏది కూడా పొలిపోలేదు. ఈ రోజు నీతో నాతో చెప్తున్నాడు, నేను ఒక మంచి కాపరిని. సెకండ్ వన్, నీ కొరకు నేను ఆల్రెడీ ప్రాణం పెట్టాను, నిన్ను పట్టించుకుంటాను, నీ కన్నీరు తుడుస్తాను, నీ లేములో, నీ బాధలో, నీ రోగంలో, నీ కష్టంలో నేను నీకు తోడుగా ఉండడమే కాదు, నేను ఎవరు పట్టించుకోవట్లేదా, నీ గురించి ఎవరు కూడా ఆలోచించట్లేదా, నీ జీవితం ఏమైపోతుందని చెప్పి ఎవరు కూడా కనీసం తలస్తలేదా? కానీ దేవుడు అంటున్నాడు, దేవుడు మాత్రం నీ గురించి ఆలోచిస్తున్నాడు. హల్లెలూయా. దేవుడు ఏం చేస్తున్నాడు? ఆలోచిస్తున్నాడు. దేవుడు ఆలోచిస్తున్నాడు కనుక మనం ఇంకా ఎలాగున్నాం. హల్లెలూయా. దేవుడు నీ గురించి ఆలోచిస్తున్నాడు. దేవుడు ఒక మంచి జీవితాన్ని ఇవ్వాలనుకుంటాడు, మంచి జీవితాన్ని డిజైన్ చేశాడు. నువ్వు నిలబడే కొద్ది, నువ్వు ఆయన కొరకు నిలబడే కొద్ది, నువ్వు ఆయన కొరకు ప్రకటించే కొద్ది, నువ్వు ఆయన చిత్తాన్ని చేయడానికి ముందుకు వచ్చే కొద్ది దేవుడు చాలా బలమైన నిర్ణయాలు తీసుకుంటాడు. ఆ నిర్ణయాలు పరలోకం అంతా కూడా నీకు సపోర్ట్ చేయబోతుంది. హల్లెలూయా. దేవుని చిత్తము చేయబడే నిరంతరము నిలుచును. ఇటీవల నేను దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు వెళ్ళాను. కొన్ని పరిస్థితులు నా జీవితంలోకి వచ్చాయి, నేను ఏమాత్రం కునుగుపోలేదు. అయితే దేవుడు నాతో ఒక మాట మాట్లాడుతున్నారు. నేను మోకాళ్ళు వేసాను దేవుని మందిలో ఫ్రంట్కి వెళ్ళి. యేసయ్య ఒక మాట అంటున్నాడు. నాతో మనుషులు ఎవరో చెప్పలేదు. మనుషులు స్వార్థంగా మాట్లాడతారు, ఏదో వాడుకోవడానికి, ఏదో ధనం కోసమో, ఏదో అవసరం కోసం చెప్తారు. కానీ యేసయ్య అంటున్నాడు, నేను అలా మోకరించినప్పుడు యేసయ్య ఒక మాట అన్నాడు, నువ్వు నాకు కావాలంటున్నాడు యేసయ్య. హల్లెలూయా. నేను నిజంగా చాలా ఆశ్చర్యం అనిపించింది. నువ్వు నాకు కావాలి. ఎస్ మై ఫాదర్. ఎంత ఓడు ఆ యొక్క ఓడు దేవుడు అంటున్నాడు, నువ్వు నాకు కావాలి. దేవుడు ఆ పిలుపు చాలా విలువైంది. అది నాకు ఇప్పుడు అర్థం అవ్వకపోవచ్చు. నా భవిష్యత్తులో నేను ముందుకి ఆయన మాట చొప్పున వెళ్తే దాని విలువ నేను కళ్ళతో చూస్తాను. హల్లెలూయా. ఒక మనిషి చెప్పాలా, దేవుడు అన్నాడు నువ్వు నాకు కావాలి. ఎస్, దేవుడు అన్నాడు ఈరోజు నాతోనే కాదు, మీ అందరికీ చెప్తున్నాడు, నేను మీకు మంచి కాపరిగా ఉండాలనుకుంటున్నాను, నేను మీ కొరకు ఆల్రెడీ ప్రాణం పెట్టాను. నేను కసాయి కాపరి కాదు, ఒక మంచి కాపరిని. ఏ కాపరిని? ఆయన ఒక మంచి కాపరి, నిన్ను పట్టించుకునే కాపరి, నిన్ను నడిపించే కాపరి, నిన్ను బలపరిచే కాపరి, నిన్ను హెచ్చించే కాపరిని కలిగి ఉన్నావు. హల్లెలూయా. మోకరించి ప్రార్థన చేసుకోండి. ఆయనకి ఒక మంచి కాపరిగా కావాలా? ఆయన్ని కాపరిగా ఉండడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ నువ్వు ఆయన చెప్పించేస్తావా? కాపరి ఎప్పుడు తోడుగా ఉంటాడు తెలుసా? ఆ కాపరి చెప్పింది గొర్రె చేసినప్పుడు. ఏ గొర్రె అయితే కాపరి చెప్తుంది చేస్తుందో, ఏ గొర్రె అయితే కాపరి స్వరాన్ని వింటుందో, ఏ గొర్రె అయితే కాపరి ఏ విధంగా నడమంటే నడుస్తుందో, ఆ కాపరి ఆ గొర్రెని విడువడు, ఎడబాయి తన భుజాల మీద ఎక్కించుకుంటాడు. తన భుజాల మీద ఎక్కించుకుని గమ్యానికి చేరుస్తాడు.
ఆయన విడువడు ఎడబాయడు. ఆ యొక్క గొర్రెలు ఆయనకు కావాలి. ఎవరైతే ఆయన మాట వినేవారుగా ఉంటారో, ఆయన కాపరిగా కలిగిన వాళ్ళు, లేదంటే యెహోవా దేవుడుగా కలిగిన జనులు ధనులను బైబిల్ చెప్తుంది. ఆయన నీకు కాపరిగా ఉండాలనుకున్నాడు. సెకండ్ వన్, ఆయన ఒక మంచి కాపరి. సెకండ్ వన్, నీ కొరకు ఆల్రెడీ ప్రాణం పెట్టేశాడు. నువ్వు చింతపడాల్సిన పని లేదు, నువ్వు భయపడాల్సిన పని లేదు. నీ కొరకు దేవుడు ఆలోచిస్తున్నాడు. నీ గురించి ఎవరు ఆలోచించట్లేదేమనుకుంటున్నావేమో, కానీ దేవుడు ఆలోచించాడు గనుకే, దేవుడు నిర్ణయం తీసుకున్నాడు గనుకే, దేవుడి ప్రణాళికలో మీరున్నారు గనుకే ఈ రోజున దేవుడి వాక్యం వినడానికి ఎక్కడికి వచ్చారు. దేవుడు పట్టించుకోకపోతే, దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేసుకోకపోతే, దేవుడు మిమ్మల్ని పిలవకపోతే, దేవుడు మీ చుట్టూ కంచె వేయకపోతే, దేవుడు మిమ్మల్ని ఆదరించకపోతే, బలపరచకపోతే, నడిపించకపోతే ఈ రోజు మీరు ఇక్కడికి రారు. దేవుడు మిమ్మల్ని పట్టించుకుంటున్నాడు. ఆయన నీకు ఒక మంచి కాపరిగా ఉండాలనుకుంటున్నాడు. ఆ కాపరి చెప్పింది చేస్తావా? ఆ కాపరి చెప్పింది చేస్తావా? ఎలా చేయను బ్రదర్? నువ్వు బైబిల్ చదువు. ఆ కాపరి చెప్పింది అంత అందులో ఉంది. దాని ప్రకారంగా నువ్వు నడుచుకుంటూ చేసుకుంటూ వెళ్ళిపోవడమే ఆ కాపరి నీకు తోడుగా ఉండబోతున్నాడు. అందుకే జాషువా అంటున్నాడు, ఈ ధర్మశాస్త్రము చెప్పు నువ్వు చేయాలి. నిన్ను విడువను ఎడబాయను. దీనిలోంచి కుడుగు గాని ఎడమ గాని నువ్వు తప్పిపోవద్దు, తొలగిపోవద్దు. దీన్ని ప్రకటించకుండా, బోధించకుండా నువ్వు మానకూడదు, బోధించాలి అనేటువంటి మాటని యెహోషువ గ్రంథంలో మనం మొదటి అధ్యాయంలో మనం చూస్తున్నాం. దేవుడు నీకు కాపరిగా ఉండాలనుకుంటున్నాడు, కడ వరకు ఉండాలనుకుంటున్నాడు, తర్వాత తన ఉండే చోటుకి నేను తీసుకెళ్లాలనుకుంటున్నాడు. మరి నువ్వు చేయాల్సింది ఏంటంటే, ఆ కాపరి నీకేం చెప్పాడో అది నువ్వు చేయాల్సిందే. దేవుని చిత్తానికి, దేవుని వాక్యాన్ని విరుద్ధంగా చేసిన మోషే, అబ్రహాం, దావీదు, ఇలా వాళ్ళ జీవితాల్లో మనం చూస్తాం. దేవుడు కొంత సమయం దూరం అయిపోయాడు. దేవుడు నీకు దూరం అవ్వకుండా ఉండాలంటే నువ్వు దేవుడిని కాపరిగా చేసుకున్నావా? ఆ కాపరి నీతో నిత్యము ఉంటాడు. కానీ నువ్వు ఆ కాపరి చెప్పింది నువ్వు చేయాల్సిందే. బైబిల్ ప్రకారంగా నువ్వు నడవాల్సిందే. ఆ కాపరి నీతో ఉండబోతున్నాడు, నిన్ను గమ్యానికి చేర్చబోతున్నాడు. ఒక మాట చెప్పనా, నిన్ను పట్టించుకోబోతున్నాడు. యేసయ్య దగ్గరుండి నీ జీవితాన్ని పట్టించుకోబోతున్నాడు. నీ జీవితాన్ని డిజైన్ చేయబోతున్నాడు. నీకు లైఫ్ పార్ట్నర్ ఇవ్వబోతున్నాడు. నీకు ఒక ఫైనాన్స్ బ్రేక్ త్రూ ఇవ్వబోతున్నాడు. నీకున్న పరిస్థితి మార్చబోతున్నాడు. నీకున్న అప్పులు తీరబోతున్నాయి. నీకున్న రోగాలు పోతాయి. నీ జీవితమే మార్చబోతున్నాడు ఆ కాపరి. ఆ కాపరికి అసాధ్యమైంది ఏది లేదు. అందుకే దావీదు అంటాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. యెహోవా నీ నామము ఎంతో బలమైనది. పడదామా? ఎంతో బలమైనది యెహోవా నీ నామము. వచ్చమ్మా, పడనమ్మా. మోషే పడండి. ప్రార్థించగా మన్నాను కురిపించితివి.